పాత పాటలు వింటే సో వయసు తక్కువైపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది నిజమా? ఈ రైట్ సైడ్ మొత్తం భాగం అంతా డ్యామేజ్ అయిపోయింది. సగం బ్రెయినే లేదు, సో సగం సైడ్ బాడీనే పనిచేయదు అనుకున్న వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు నేను చూశాను. ఓకే. సర్జరీ చేసేటప్పుడు మనిషి లేచి ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు మాతో. మేము బ్రెయిన్ లోపల సర్జరీ చేస్తాం. ఇంతే చిన్న ఇంజరీ అయిన వాళ్ళు సడన్గా ఫిట్స్ వచ్చి చనిపోయిన అవకాశాలు ఉన్నాయి. ఓకే. రీసెంట్లీ ఒక పేషెంట్కి ట్యూమర్ ఉంది అని చెప్పి ఫ్రంటల్లో పూర్తిగా తీసేసాం. ఓకే. పేషెంట్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. అంటే పేరెంట్స్ ఏదన్నా పని చెప్పినప్పుడు సో మర్చిపోతాం. చాలా వరకు ఏమనుకుంటారు, నేను 2 పనులు ఒకటేసారి చేయగలుగుతున్నాను కాబట్టి నేను పెద్ద జీనియస్ అనుకుంటారు. అది చాలా రాంగ్. హ్యూమన్ బ్రెయిన్ మల్టీ టాస్కింగ్ కోసం తయారు చేసి పడింది కాదు. నేను 4 గంటలే పడుకుంటాను, ఎక్కువ చదువుకుంటాను అనుకుంటారు. చాలా తప్పు చేస్తున్నారు. ఒక 4 times ఏమో స్మోక్ చేస్తూ ఉంటాడు. సో ఏంటంటే ఆ టైం దాటిపోతే తనకి మైండ్ హెడ్ఏక్ వస్తుందంట. అంటే ఇది తాగాలి, అది తాగితేనే మళ్ళీ బాగుంటుంది అని చెప్పి మా మార్కెటింగ్ కుర్రోళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. సార్ ఫస్ట్ 3 సెకండ్స్లోనే మీరు మ్యాటర్ చెప్పాలి సార్ అండి. 3 సెకండ్లు ఎట్లా చెప్తారో అంట నేను. మన ఫోకస్ టైం అంత తగ్గిపోయింది మనిషిది. అసలు బ్రెయిన్ షార్ప్ అవ్వాలి, షార్ప్గా పని చేయాలంటే అసలు ఏం చేయాలి? హెడేక్ రావడానికి నీకు ఆల్మోస్ట్ 150 రీజన్స్ ఉన్నాయి. ఓకే. బ్రెయిన్ డెత్ అయింది అనడం, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్. సో ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంది? అసలు ఏం జరుగుతుంది అసలు ఈ మూడిట్లో? న్యూరో సర్జరీ ట్రైనింగ్ అంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ అనమాట. నా ఎడ్యుకేషన్ టైంలో ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఏంటంటే, నేను కూడా సెకండ్ ఇయర్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మానేద్దాం అనుకున్నా. ఓకే. మా బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి బ్రేక్ డౌన్ అయ్యా. అయితే ఆయన ఇమీడియట్లీ, నువ్వు బ్రేక్ డౌన్ అయ్యావు అంటే నువ్వు మంచి సర్జన్ అవుతావు, బికాస్ యూర్ టేకింగ్ ఇట్ టు హార్ట్, వెళ్ళి పని చేసుకో అన్నారు. అంతే. ఇప్పటి వరకు మీరు ఎన్ని సర్జరీలు చేసి ఉండొచ్చు సార్ బ్రెయిన్ని? మోర్ దెన్ ఒక 5,000 అయితే అయి ఉండొచ్చు సార్. 5,000. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ రవీష్ సుంకర గారు. సో న్యూరో సర్జన్. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను సార్. సో అంటే మీ వీడియోస్ చూడంగానే నాకు ఒక డౌట్ వచ్చింది. సో దాని గురించి ఫస్ట్ అడుగుతా. ఓకే. సో అంటే పాత పాటలు వింటే సో వయసు తక్కువైపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది నిజమా? నేను తప్పకుండా నమ్ముతానండి. ఓకే. సైంటిఫికల్గా కూడా ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి చాలా పెద్ద పెద్ద కంట్రీస్లో, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ ఇట్లాంటి ప్లేసెస్లో దే డూ లాట్ ఆఫ్ స్టడీస్. సో ఇట్లాంటి ఒక స్పెషల్ స్టడీ డాక్టర్ ఎలెన్ లాంగర్ అని చెప్పి ఒక స్పెషల్ స్టడీ చేశారు. దీని ఏంటంటే సైకాలజిస్ట్. ఓకే. దీని ఏం చేశారు అంటే, జనరలీ ఒక 70 years 80 yearsలో ఉన్న వృద్ధుల్ని తీసుకెళ్ళి వాళ్ళు చిన్నతనంలో ఎక్స్పీరియన్స్ చేసిన ఎన్వైర్న్మెంట్, అంటే ఒక 20 ఏళ్ల ముందు ఎన్వైర్న్మెంట్, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, వాళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ, వాళ్ళు వినే పాటలు, వాళ్ళు చూసే సినిమాలు అన్నిటినీ రెప్లికేట్ చేసి ఒక కొత్త ఎన్వైర్న్మెంట్లో వీళ్ళని తీసుకెళ్తే ఎట్లా ఉంటుంది అని ఒక స్టడీ చేశారు. సో వీళ్ళు ఈ స్టడీలో తెలుసుకుంది ఏంటంటే, ఇమ్మీడియట్లీ మనుషులు, ఆ స్టడీలో పార్టిసిపేట్ చేసిన మనుషులు ఎవరైతే ఉన్నారో 78 years వాళ్ళు ఇమీడియట్లీ దే స్టార్టెడ్ ఫీలింగ్ మోర్ ఎనర్జెటిక్ అండ్ మోర్ హ్యాపీయర్, అండ్ ఆల్సో ఫిజికల్గా కూడా వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోగలుగుతున్నారంట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, నేను అప్పుడు ఈ స్టడీ చదివినప్పుడు వాట్ ఈస్ దట్, మనం డైలీ అలవాటులో అంటే డెఫినెట్లీ మనం ఒక పాత ఫ్రెండ్తో మాట్లాడితే మనకు మంచిగా అనిపిస్తుంది. అట్లాగే ఏదైనా పాత విషయం చూస్తే మంచిగా అనిపిస్తుంది. సో మోస్ట్ యాక్సెసిబుల్ మనకేంటి, పాటలు. మనము రోజు కార్లో వెళ్ళేటప్పుడు, వర్క్ వెళ్ళేటప్పుడు పాటలు అనేది తప్పకుండా. అవును. సో కొంచెం ఒక మన చిన్నతనంలో ఉన్న, మన యవ్వనంలో ఉన్న పాటలు వింటూ ఉంటే ఆటోమేటిక్లీ రిఫ్రెష్ అవుతాం. ఓకే. సో ఆ కాన్సెప్ట్ తోటి నేను ఆ వీడియో తయారు చేశానండి. ఆఫ్ కోర్స్ అది కొంచెం వైరల్ అయింది చాలా. బట్ అదర్వైజ్ దెర్ ఈస్ డెఫినెట్లీ సైంటిఫిక్ ఎవిడెన్స్. దెర్ ఈస్ మల్టిపుల్ పేపర్స్. ఇప్పుడు మనకి యూకేలో ఈ పేపర్ వచ్చింది, ఆస్ట్రేలియాలో ఇప్పుడు రీసెంట్గా ఇంకొక పేపర్ వచ్చింది, దట్ హౌ మ్యూజిక్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి. చాలా స్టడీస్ మ్యూజిక్ తోటి ఎట్లా మనం అనెస్థీషియా ఇచ్చేటప్పుడు మ్యూజిక్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది ఆపరేషన్ థియేటర్స్లో ఉన్నప్పుడు పేషెంట్స్. దెర్ ఆర్ మల్టిపుల్ ఫేసెట్స్లో ఇట్లాంటి స్టడీస్ వస్తున్నాయి. ఓకే. సో పాత పాటల మీద ఒక డెఫినెట్లీ ఒక ఇండైరెక్ట్ ఎవిడెన్స్ మనకు ఉంది, దట్ కాన్స్టెంట్గా ఇట్లాంటి పాత పాటలు వింటూ ఉంటే రెగ్యులర్ బేసిస్లో, ఒకరోజు వింటాం కాదు, మీరు రోజు కొద్దిగా ఒక 10 నిమిషాలు వింటూ ఉంటే మీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గి ఆటోమేటిక్లీ మీ ఏజింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది. ఓకే. సడన్గా నేను ఒక రోజు అరగంట విన్నంగానే తగ్గిపోతాను అని కాదు, బట్ డెఫినెట్లీ ఆన్ ద లాంగ్ టర్మ్ యువర్ ఏజింగ్ ప్రాసెస్ విల్ స్లో డౌన్. అంటే మన బ్రెయిన్ ఆ మూమెంట్కి తీసుకెళ్తుంది అనుకుంటా. అవును.
ఓకే. బ్రెయిన్ అనేది ఇట్ స్టార్ట్స్ కోరిలేటింగ్ విత్ హ్యాపీ మూమెంట్స్. యూజువలీ పాత పాటలు అంటే ఆ పాత పాటలు అప్పుడు యూజువలీ మనకి మన గడిచిపోయిన రోజులు ఆ హ్యాపీ మూమెంట్స్లో మనం ఆ పాటలు వినుంటాం. సో ఆ మూమెంట్స్ని ఐడెంటిఫై చేసుకొని ఆ మూమెంట్స్లో ఉన్న హ్యాపీనెస్ని బ్రెయిన్ రిలీవ్ చేస్తుంది. సో దాన్ని బట్టి స్ట్రెస్ లెవెల్స్ బ్రెయిన్లో తగ్గుతాయి. ఓకే. ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గినందుకు ఆటోమేటిక్లీ యువర్ బ్రెయిన్ ఏజింగ్, యువర్ బ్రెయిన్ ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్. ఓకే. సో అంటే న్యూరో సర్జన్ అవ్వాలని చెప్పేసి అయ్యారా సార్, లేకుంటే ఏంటి అసలు? సో న్యూరో సర్జన్ అవ్వాలని ఎప్పుడు స్టార్ట్ చేయలేదండి. ఓకే. డెఫినెట్లీ ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు నాకు సర్జరీ సూట్ అవుతుంది అని చెప్పి అనిపించింది. ఓకే. బికాజ్ మా సీనియర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, సర్జరీలో ఉండే ప్యాషన్ చాలా నచ్చింది అనమాట. తర్వాత జనరల్ సర్జరీ చేస్తున్నప్పుడు అలాగే మళ్ళీ న్యూరో సర్జరీలో ఎక్స్పోజ్ అయినప్పుడు ఐ ఫెల్ట్ ఆ ప్రెసిషన్ ఉండేది, ఇది చాలా కష్టము అనేవారు ఓకే. అప్పుడులో. సో ఎందుకు కష్టము, నేను ఎందుకు చేయలేను అనే ఒక ఇంక్విజిటివ్నెస్ తోటి ఎక్కువ వెళ్తాం మొదలుపెట్టాను. ఓకే. ఆ పోస్టింగ్స్ కానీ దాంట్లో ఎక్కువ వెళ్తాం మొదలుపెట్టాను. వెళ్తున్నప్పుడు తప్పకుండా ఇంట్రెస్ట్ వచ్చి, లేదు నేను కూడా ఇది చేయాలి అని చెప్పి ఛాలెంజింగ్గా అనిపించి దాంట్లోకి వెళ్ళాను. ఓకే. అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ టుడే. ఓకే. అంటే ఛాలెంజింగ్నెస్ ఉంటుంది కాబట్టి అందులోకి వెళ్ళడం జరిగింది మీరు, అంతే. అవును. సో అంటే బ్రెయిన్ సర్జరీ అంటే చాలా డేంజర్ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అవును. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మేకప్ బ్రెయిన్ మనం చూసుకుంటే దాన్ని చూసినప్పుడే కొంచెం అంటే సంథింగ్ లేయర్స్ లాగా మొత్తం బ్లడ్వి కనిపించడం ఇట్లా ఉంటాయి. అంటే వాటిలో మీరు సర్జరీ చేయడం అంటే చాలా డేంజర్ అని నేనంట. అంటే చిన్నగా ఏదన్నా మనం ఏదైనా చేసినా, ప్రెస్ చేసినా సంథింగ్ ఏమవుతుందో ఎవరికి తెలియదు. కానీ అట్లాంటి డేంజర్వి మీరు చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది సర్జరీస్? సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ఎనీ సర్జన్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మన ట్రైనింగ్ మెథడాలజీ అట్లా ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ట్రైనింగ్ మెథడాలజీ ఎట్లా ఉంటుందంటే చాలా వరకు సేఫ్టీ అనేది ఒక మసిల్ మెమరీ లాగా అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం కార్ నడుపుతూ ఉంటాం, వీ డోంట్ థింక్. కార్ నడిపేటప్పుడు మనము ఏం చేయాలి ఫస్ట్లో వి విల్ బీ నేర్చుకునేటప్పుడు తప్పకుండా గేర్ ఇట్లా వేయాలి, యాక్సిలేటర్ తొక్కాలి, ఇప్పుడు గేర్ క్లచ్ వదలాలి అన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం. పాయింట్ ఆఫ్ టైం తర్వాత వీ డోంట్ థింక్. ద సేమ్ వే ఎనీ సర్జన్ మీరు అడిగితే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మసిల్ మెమరీ అనేది వచ్చేస్తుంది. అంటే మనము అంత అగ్రెసివ్ ట్రైనింగ్లో పాల్గొని మనం ఎస్పెషల్లీ ఇండియాలో న్యూరో సర్జరీ ట్రైనింగ్ అంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ అనమాట. ఇప్పటికీ కూడా చాలా డ్రాప్అవుట్స్ ఉంటారు. బికాజ్ ఆ స్ట్రెస్ తట్టుకోలేక, అంత లాంగ్ వర్కింగ్ అవర్స్ తట్టుకోలేక చాలా డ్రాప్అవుట్స్ ఉంటాయి. అండ్ నా ఎడ్యుకేషన్ టైంలో ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఏంటంటే, నేను కూడా సెకండ్ ఇయర్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మానేద్దాం అనుకున్నా. ఓకే. మా బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి బ్రేక్ డౌన్ అయ్యా. అయితే ఆయన ఇమీడియట్లీ, నువ్వు బ్రేక్ డౌన్ అయ్యావు అంటే నువ్వు మంచి సర్జన్ అవుతావు, బికాజ్ యూర్ టేకింగ్ ఇట్ టు హార్ట్, వెళ్ళి పని చేసుకో అన్నారు అంతే. ఓకే. అది డిస్కషన్ లేదు అక్కడ. నేను వెళ్ళిపోతాను సార్ అని చెప్పి, నేను మానేద్దాం అనుకుంటున్నానంటే జస్ట్ సరే ఓకే మంచిది, అలా థాట్ వచ్చిందంటే నువ్వు నిజంగా పని చేస్తున్నావు, రాలేదు అంటే నువ్వు పని చేయట్లేదు అని అర్థం అని చెప్పి దాన్ని పంపించేశారు. తర్వాత యూ గెట్ యూస్ టు ఇట్. సో ఐ థింక్ మీరు అన్నట్టు అంత కాంప్లెక్స్ సర్జరీస్ ఉంటాయి కాబట్టి అంత అగ్రెసివ్ అండ్ అంత టఫ్ కండిషన్స్లో ట్రైనింగ్ ఉంటుంది మనది. ఆ ట్రైనింగ్లో మీరు బయటికి రాగానే యు ఆర్ యూస్ టు దట్. తర్వాత డెఫినెట్లీ ఇంకొకటి ఏంటంటే అండి, టెక్నాలజీ హ్యాస్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనము 95% ఆఫ్ ద సర్జరీస్ ఓపెన్ ఐ కింద చేయం మనం. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ అ మైక్రోస్కోప్. సో ఎనీ సర్జరీ వీ డూ, దాన్ని ఒక 20x 10x మ్యాగ్నిఫికేషన్లో ప్రతిదీ ఒక చిన్న మైక్రో మిల్లీమీటర్ ప్రెసిషన్ తోటి, చాలా మైక్రో ఇన్స్ట్రుమెంట్స్ తోటి చేస్తాం. సో దాంతో ఏంటంటే సేఫ్టీ పెరిగిపోతుంది. సో మనకి మీరు న్యూరో సర్జన్స్ ఒక 30 ఏళ్ల ముందు ఆలోచించుంటే, చూస్తే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే, మీరు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే, దే విల్ టెల్ మార్టాలిటీ చాలా ఎక్కువ ఉండేది, అంటే చనిపోయేవారు, ఇబ్బందులు చాలా ఉండేవి. ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయింది. బికాస్ టెక్నాలజీ అట్లా వచ్చేసింది. టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి న్యూరో సర్జరీ హ్యాస్ బికమ్ వెరీ సేఫ్. ఇన్ఫ్యాక్ట్ మనం మెజారిటీ ఆఫ్ ద ఎలెక్టివ్ కండిషన్స్లో, అంటే బ్రెయిన్ ట్యూమర్స్ కానివ్వండి, స్పైన్ సర్జరీస్ కానివ్వండి, ఏదైతే ఎలెక్టివ్గా మనకి టైం ఎమర్జెన్సీ కాకుండా, ఏదైనా యాక్సిడెంట్ కాకుండా, అట్లాంటిది కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో పేషెంట్స్ మనకి ఎవరైతే వస్తారో వాళ్ళు 100% సేఫ్ సర్జరీస్ చేయగలుగుతున్నాము. ఆల్మోస్ట్ 100% పేషెంట్స్ రికవర్ అయ్యి వెళ్తున్నారు. సో దాట్ ఈస్ అ గుడ్ థింగ్. నౌ ఇట్ ఈస్ నాట్ మీరు అనుకున్నంత స్కేరీ అయితే కాదు ఇప్పుడు. ఓకే. అంటే మాకు తెలియదు కాబట్టి మేము అనుకుంటా ఉంటాం. సో అంటే బ్రెయిన్ గురించి, అంటే బ్రెయిన్ సర్జరీస్ అనగానే మేము ఏమనుకుంటామంటే, ఈ
అంటే బ్రెయిన్ డెత్ అయిందని అనడం, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్. సో ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంది? అసలు ఏం జరుగుతుంది అసలు ఈ మూడిట్లో? యా, సో 3 డిఫరెంట్ థింగ్స్ అండి. ఓకే. ఓకే, ఒకటి ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఇస్ అ బ్రెయిన్ ట్యూమర్. ఓకే. మనకు బాడీలో ఎక్కడైనా కానీ అబ్నార్మల్ సెల్స్, కణాలు అంటాం, సెల్స్ అవి అబ్నార్మల్గా పెరిగిపోయి ఒక గడ్డలాగా ఫార్మ్ అయితే దాన్ని మనం ట్యూమర్ అంటాం. అలాగే బ్రెయిన్ లోపల ఫార్మ్ అవుతే దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటాం. ఓకే. రైట్. ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది బ్రెయిన్ లోపల బ్రెయిన్ టిష్యూస్ అంటే బ్రెయిన్లో ఉండే కణాలు, న్యాచురల్గా ఉండే కణాలలో నుంచే పెరిగితే దాన్ని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. ఓకే. ఓకే, ఇది మళ్ళీ 2 రకాలు ఉంటుంది. ఒకటి క్యాన్సర్ లాగా ఉంటుంది, ఇంకోటి క్యాన్సర్ కాని సేఫ్ ట్యూమర్స్ లాగా గ్రో అవుతాయి. ఓకే. రెండో రకం ఉంటుంది బాడీలో ఇతర భాగంలో, బ్రెస్ట్లో కానీ లంగ్స్లో కానీ ఎక్కడన్నా ఇలాంటి ట్యూమర్స్, క్యాన్సర్స్ మొదలయ్యి ఆ క్యాన్సర్ రక్తంలో నుంచి అన్న, లింఫాటిక్స్లో నుంచి అన్న బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వచ్చు. అలాంటి ట్యూమర్స్ కూడా ఉంటాయి. అవన్నీ క్యాన్సరస్ ట్యూమర్స్గా చూస్తాం. ఓకే. సో దిస్ ఇస్ బ్రెయిన్ ట్యూమర్స్. ఓకే. బ్రెయిన్ స్ట్రోక్ అంటే హార్ట్ స్ట్రోక్ లాగా, రక్తానికి సంబంధించినది. బ్రెయిన్కి రక్త సరఫరా ఆగిపోయినా, బ్రెయిన్లో ఉండే రక్త సరఫరా ఎక్కువ అయిపోయి బ్రెయిన్లో ఉండే బ్లడ్ వెజల్స్ పగిలిపోయినా దాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్గా గుర్తిస్తాం. ఓకే. రైట్. దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. థర్డ్ది సపరేట్. బ్రెయిన్ డెత్ అంటే బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇర్రివర్సిబుల్గా ఆగిపోవడం. ఇర్రివర్సిబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గమనిస్తాం మనం. ఇంకా రివైవల్ ఉండదు. ఒకసారి బ్రెయిన్ డెత్ అయింది అంటే రివైవల్ ఉండదు బ్రెయిన్కి. ఓకే. సో బ్రెయిన్ డెత్ అనేది డిక్లేర్ చేస్తానికి ఒక చాలా పెద్ద లా ఉంటుంది మనకి. దానికి యాప్నియా టెస్ట్ అని చెప్పి, ఈజీ టెస్ట్ అని చెప్పి రకరకాలుగా, తర్వాత 2-3 డాక్టర్స్, అట్లీస్ట్ ఒక న్యూరోసర్జన్, ఒక న్యూరాలజిస్ట్ అందరు సర్టిఫై చేస్తేనే బ్రెయిన్ డెత్ అనేది మనం డిక్లేర్ చేయగలుగుతాం. ఓకే. బ్రెయిన్ డెత్ డిక్లేర్ అయింది అంటే బ్రెయిన్ ఇంకా చనిపోయింది అన్నట్టు. ఓకే. ఓకే. సో దట్ ఈస్ అ వెరీ సీరియస్ కండిషన్. సో అంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు మళ్ళీ నార్మల్ పర్సన్స్గా అవ్వచ్చా? అవ్వలేరండి. అవ్వలేరు. బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు మళ్ళీ నార్మల్ పర్సన్ అవ్వడానికి అవకాశం లేదు. ఓకే. రైట్. సో బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ అనేది డెత్ డిక్లరేషన్ లాగే. ఓకే. చనిపోయిన వాడు మళ్ళీ లేవగలుగుతాడా? లేదు. లేదు. అలాగే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు బ్రెయిన్ మళ్ళీ పనిచేయదు వాళ్ళది. కొంచెం టైం వరకు లేదా కొన్ని రోజుల వరకు వాళ్ళ హార్ట్ కానీ వాళ్ళ ఇతర ఆర్గన్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మధ్యకాలంలో మనం దీని గురించి అవగాహన ఎందుకు వచ్చింది అంటే ఆర్గన్ డొనేషన్. ఆర్గన్ డొనేషన్ మనం ఈ మధ్యన ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, దానివల్ల బ్రెయిన్ అనేది చనిపోయింది, ఇతర బాడీ పార్ట్స్, ఆర్గన్స్ పనిచేస్తూ ఉంటాయి ఆ టైంలో. సో చాలా వరకు ఈ మధ్యన హ్యుమానిటేరియన్ బేసిస్లో కొంతమంది మా ఆర్గన్స్ మేము డొనేట్ చేస్తామని సైన్స్ చేస్తాం ముందలే. అవును. సో అట్లాంటప్పుడు ఆ బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేశాక ఈ ఆర్గన్ డొనేషన్కి వెళ్ళగలుగుతారు. ఆఫ్ కోర్స్ ద పేషెంట్ హూ ఇస్ బ్రెయిన్ డెత్ కాంట్ టేక్ ద డెసిషన్, బట్ తను ముందలే ఏదన్నా ఇలాంటి డిక్లరేషన్ ఇచ్చి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా దీనికోసం అగ్రీ అవ్వచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది సార్, అంటే బ్రెయిన్ డెత్ అవుతే డైరెక్ట్ చనిపోయినట్టే. సో మనుషులు అంటే ఆర్గన్స్ పనిచేస్తాయి కానీ బ్రెయిన్ ఏం పనిచేయదు. సో చూడడం కానీ ఇవన్నీ ఉంటాయి ఫంక్షన్స్. చూడడం ఉండదండి. ఓకే. మనిషి చూడడం అంటే మనిషికి కళ్ళు పనిచేస్తాయి. ఓకే. కానీ మన పర్సెప్షన్ ఆఫ్ చూపు, మనం ఏం చూస్తున్నామో ఆ పర్సెప్షన్ అనేది బ్రెయిన్లో ఉంటుంది. బ్రెయిన్ పని చేయట్లేదు కాబట్టి ఇంకేం ఉండదు. ఇంకేం ఆ మనిషి అనేవాడు బ్రెయిన్ డెత్ అయిపోయాక ఎలాంటి స్పర్శని అనుభవించలేడు. ఓకే. తర్వాత ఎలాంటి ఈ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ ఆల్సో. ఓకే. రైట్. ఓకే. రీసెంట్గా మా బావకి యాక్సిడెంట్ అయింది. సో అంటే పర్టికులర్గా అంటే నాకు ఏమైందో తెలియదు, బట్ బ్రెయిన్ ఆపరేషన్ అయింది ఫస్ట్ టైం. దాని తర్వాత ఈ స్కల్ తీసేసి స్టమక్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళీ ఆపరేషన్ అయింది, బ్రెయిన్ ఆపరేషన్. దాని తర్వాత ఒక 1 month రీహాబ్ సెంటర్లో ఉన్నారు. దాని తర్వాత చనిపోవడం జరిగింది. అంటే ఈ స్కల్ తీసి అంటే స్టమక్లో ఎందుకు పెట్టి ఉంటారు అనేది ఒక డౌట్ మాకు. సో ఎందుకు అసలు ఏమవ్వచ్చు? సో ఒక చిన్న ఇక్కడ మన దగ్గర ఒక స్కల్ బోన్ ఉందండి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ దిస్ మోడల్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మీరు ఈ స్కల్ బోన్ చూసినట్టయితే ఇక్కడ ఇది ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్. రైట్. అంటే ఇక్కడ ఓపెనింగ్ లేదు. నాకు బాడీలో ఎక్కడన్నా దెబ్బ తగిలింది. రైట్. ఇక్కడ దెబ్బ తగిలింది అనుకుందాం. దెబ్బ తగిలంగానే వాపు వస్తుంది కదా మనకు. అలాగే బ్రెయిన్ లోపల కూడా ఇప్పుడు దీనికి ఏదైనా కింద పడ్డారు, యాక్సిడెంట్ అయింది అంటున్నారు, బహుశా ఇట్లా కింద ఇమీడియట్గా పడంగానే లోపల బ్రెయిన్ అనేది షేక్ అయిపోతుంది. ఓకే. రైట్. లోపల బ్రెయిన్ షేక్ అయిపోయినప్పుడు ఎలా అయితే మనకు ఎక్కడైనా బాడీలో దెబ్బ తగులుతుందో అట్లాగే బ్రెయిన్ లోపల కూడా దెబ్బ తగలొచ్చు. రైట్.
ఇక్కడ ఫ్రాక్చర్ అవ్వచ్చు, లోపల బ్రెయిన్ కూడా దెబ్బ తగలవచ్చు. ఫ్రాక్చర్ లేకుండానే లోపల కదిలిపోవచ్చు బ్రెయిన్. ఓకే, స్ట్రాంగ్ ఉందంటే బోన్ ఇక్కడ. సో అట్లాంటప్పుడు ఆ బ్రెయిన్ లోపల వాపు స్టార్ట్ అవుతుంది. వాపు స్టార్ట్ అయినప్పుడు బ్రెయిన్ స్వెల్ అవ్వడానికి ప్లేస్ లేదు కదా, ఇదంతా క్లోజ్డ్ స్ట్రక్చర్. సో మనం ఏం చేస్తాము, దానికి బ్రెయిన్ స్వెల్ అవ్వడానికి ఇట్లా ఈ బోన్ అనేది ఇంత పెద్దగా తీయము, ఒక సైడ్కి జస్ట్ రిప్రజెంటేషన్ లాగా చూపిస్తున్నాను, సైడ్కి ఒక బోన్ పార్ట్ తీస్తాం. ఇది తీసి అబ్డామినల్ వాల్, పొట్ట లోపల కాదు, ఇక్కడ ఫ్యాట్ లోపల పెడతాం. అది వయబుల్ ఉంటుంది బోన్. ఇది ఎందుకు చేస్తాము అంటే మన చర్మం అనేది ఎలాస్టిక్, అది స్వెల్ అవ్వగలుగుతుంది. సో ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆ వాపుకి స్వెల్ అవ్వగలుగుతుంది. ఒకవేళ క్లోజ్డే ఉందనుకోండి, లోపలే ప్రెషర్ పెరిగిపోయి ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అయితే నార్మల్ ఉందో, దేంట్లో గాయం తగలలేదు, దాని మీద కూడా ప్రెషర్ పడిపోయి దాని పీక బిస్కేసినట్టు అవుతుంది. ఓకే. సో ఆ ప్రెషర్ తీసేసి మనము ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో నార్మల్ ఉందో దాన్ని కాపాడుకుంటున్నాం. ఏ పార్ట్ డ్యామేజ్ అయిపోయిందో యాక్సిడెంట్ వల్లనో దేని వల్లనో స్ట్రోక్ వల్లనో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిపోయిందో దానికి ఎలాంటి సర్జరీ కానీ ఎలాంటి మందు కానీ ఉండదు. ఓకే. అది న్యాచురల్గానే హీల్ అవ్వాలి. న్యూరల్ ప్లాస్టిసిటీ అంటాం, దాంతోనే హీల్ అవ్వాలి. దెర్ ఇస్ నో సర్జరీ, నో మెడిసిన్ ఫర్ దట్ టు హీల్. ఆ వాపును తగ్గించడానికి మెడిసిన్స్ ఉంటాయి, అలాగే ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఈ దెబ్బ వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, సో ఫిట్స్ రాకుండా ఉండటానికి మెడిసిన్స్ ఉంటాయి. అంతేగాని ఆ పార్ట్ ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో దాన్ని క్యూర్ చేస్తానికి మెడిసిన్స్ ఉంటాయి. అంటే మీరు చెప్పింది నిజమే. అంటే తనకి మా బావగారికి ఫిట్స్ కూడా రావడం జరిగింది. అది అంటే ఒక 20 మినిట్స్కి అట్లా వస్తూ ఉంది అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత తనకి సెలైన్ లాంటిది సంథింగ్ ఏదో పెట్టడం జరిగింది. కంటిన్యూస్గా మెడిసిన్స్ ఇస్తారు. అవును, ఫిట్స్ రాకుండా ఉండటానికి కంటిన్యూస్గా మెడిసిన్స్ ఇస్తారు. ఓకే. సో ఇప్పుడు మనం అదే తెలుసుకోవాలి ఏంటంటే, ఎప్పుడైనా కానీ యాక్సిడెంట్స్లో కంట్రోల్ మన డాక్టర్స్ చేతిలో ఉండదు. మన కంట్రోల్లో ఉండేది కొద్దిపాటు మాత్రమే. బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి అస్సలు ఊహించలేము మనం. నేను నా ఎక్స్పీరియన్స్లో అంటే నేను ఒక టైంలో అట్లీస్ట్ మనం గెస్ చేయగలుగుతాము ఈ పార్ట్ డ్యామేజ్ అయిపోయింది అని గెస్ చేయగలుగుతాం అనుకుంటాం. ఇప్పుడు మనం ఎట్లా అంటే నేను చూసిన ఎగ్జాంపుల్స్లో చిన్న ఇంజురీ, రైట్, ఇప్పుడు మీకు ఇదే స్కల్ బోన్లో చూపిస్తాను. ఇక్కడ ఫ్రంటల్ లోబ్ అంటాం దీన్ని. ఓకే. ఈ ఫ్రంటల్ లోబ్లో ఇంజురీ అయిన వాళ్ళు, ఇంతే చిన్న ఇంజురీ అయిన వాళ్ళు సడన్గా ఫిట్స్ వచ్చి చనిపోయిన అవకాశాలు ఉన్నాయి. ఓకే. అసలు మనం వాళ్ళకి సర్జరీ కూడా ఎప్పుడు అనుకోం, అసలు పెద్ద స్వెల్లింగే లేదు అని. ఈ మనం స్కాన్స్ చూస్తే అట్లా స్వెల్లింగ్ ఏం లేదు, చిన్న గాయమే ఉంది అని అనుకుంటాం. సడన్గా వాళ్ళు రాత్రి ఇమీడియట్గా బాగా భయంకరమైన ఫిట్స్ వచ్చేసి బ్రెయిన్లో వాపు విపరీతంగా ఒక 10 నిమిషాల్లో పెరిగిపోయి చనిపోయిన అవకాశాలు ఉన్నాయి. ఓకే. కొంతమంది పేషెంట్స్కి నేను చూసింది ఈ రైట్ సైడ్ మొత్తం భాగం అంతా డ్యామేజ్ అయిపోయింది. అసలు ఇంకా వీళ్ళు జీవితంలో నడవలేరు, మనం ఆపరేషన్లు చేశాము, ఇంకా వీళ్ళు జీవితంలో నడవలేరు, సగం బ్రెయినే లేదు, సో సగం సైడ్ బాడీనే పనిచేయదు అనుకున్న వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు నేను చూశాను. ఓకే. అసలు వీడు ఎలా నడుచుకుంటూ వస్తున్నాడు, అసలు అంటే మన ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, గాడ్ ఇస్ గ్రేట్ అనే అనుకోవాలి ఆ టైంలో. సో అట్లా న్యూరల్ ప్లాస్టిసిటీ ఎగ్జాంపుల్స్ మేము చాలా చూస్తున్నాం. ఓకే. ఒకటి ఏంటంటే, అన్నిటికంటే మన కంట్రోల్లో ఉన్నాయి ఏముంటాయి, మనము టైమ్లీ సర్జరీ చేయగలగాలి. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు బ్రెయిన్, రైట్. మనము యాక్సిడెంట్ అయినా స్ట్రోక్ అయినా ఎంత త్వరగా ఇంటర్వ్యూన్ అయ్యాం ఓకే అనే దాన్ని బట్టి ఫస్ట్ పాయింట్ డిపెండ్ అవుతుంది. సో ఇంకోటి ఏంటి దీన్ని ఆలోచిస్తానికి, పేషెంట్ హాస్పిటల్కి ఏ కండిషన్లో వచ్చారు, గాయం అంతే అయి ఉండొచ్చు కానీ ఎంతసేపు బ్రెయిన్కి ఆక్సిజన్ అందలేదు, సో ఇట్లాంటి ఎంత త్వరగా హాస్పిటల్కి వచ్చారు అనే దాన్ని బట్టి చాలా ఉంటుంది. అందుకే నేను కొన్ని వీడియోస్లో చాలాసార్లు స్ట్రోక్ సిమ్టమ్స్ అందరికీ తెలవాలి అని చెప్పి వీడియోస్ తయారు చేశాను. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే స్ట్రోక్ ఎలా వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చిందంటే గుండెలో నొప్పి వస్తుంది అని చెప్పి పరిగెడతాం, రైట్. ఎంతోమంది పేషెంట్స్ మా దగ్గరికి, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలోనే ఎంతోమంది సడన్గా ఫోన్ చేస్తారు, రవీష్ నాకు సడన్గా గుండెలో నొప్పి వస్తుంది అని. 90% ఆఫ్ ద టైం అది గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, చెస్ట్ పెయిన్ వచ్చి గ్యాస్ ప్రాబ్లం అవుతాం, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, అయినా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తారు. నేను ఏమంటాను, మా ఇంట్లో వాళ్ళే చాలామంది ఎన్నోసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాము అని అంటారు.
ఫోన్ చేసి కానీ ఎన్నిసార్లు వచ్చినా ఇబ్బంది పెట్టండి, నా జాబే అది, ఓకే. ఎన్నిసార్లు వచ్చినా ఫోన్ చేయండి, మనం నెగ్లెక్ట్ చేయలేము. మీకు అనిపిస్తుంది అంటే రండి, వచ్చినాక మీరు హాస్పిటల్కి వచ్చి ఎంతో కాదు ఒక చిన్న ఇంజెక్షన్, ఒక ఈసీజీ తీసుకుని క్లియర్ చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ అలా బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు చేయట్లేదు మనం? ప్రతి పేషెంట్ నా దగ్గరకు వచ్చే పేషెంట్, బ్రెయిన్ స్ట్రోక్కి వచ్చే పేషెంట్ మన దగ్గర 1 వీక్ ముందు, సార్ కొంచెం 1 వీక్ ముందు చెయ్యి వీక్నెస్ అనిపించింది కానీ అది మళ్ళీ నయం అయిపోయిందని వదిలేసామంటారు. ఓకే. రైట్. ఆర్ సడన్గా కళ్ళుదిరి పడిపోయారు, మళ్ళీ లేసారు, నార్మల్ అయిపోయారు అంటారు. దాన్ని టీఐఏ అంటాం, ఓకే. ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్. ఇలా రకరకాల సిమ్టమ్స్ బ్రెయిన్ స్ట్రోక్లో కూడా మనకి బ్రెయిన్ ఇస్తుంది వార్నింగ్ సైన్స్. కానీ మనం ఎవరు కూడా దానికి అవగాహన లేకపోయేసరికి దానివల్ల దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే. అలాగే యాక్సిడెంట్స్ కూడా, యాక్సిడెంట్ అయినాక ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తే మనం సేవ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మనం అలాంటి సర్జరీ చేస్తే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, సర్జరీ అయిపోయాక ఎంత బాగా క్రిటికల్ కేర్లో చూసుకుంటున్నాం దాన్ని. ఆక్సిజన్ అందుతుందా లేదా, ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా చూసుకోవడము, ఇలాంటి జనరల్ నర్సింగ్, ఆహారం వాళ్ళకి న్యూట్రిషన్ సరిగ్గా వెళ్తుందా లేదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతిదీ ఎలా అవుతుంది దాన్ని బట్టి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్ అయింది రీహాబిలిటేషన్. ఇలాంటి యాక్సిడెంట్స్ అయ్యాక, ఇట్లాంటి సర్జరీస్ అయ్యాక ఎలాంటి రీహాబిలిటేషన్ అవుతుంది, వాళ్ళని నడిపిస్తున్నామా లేదా, ఇట్లాంటి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి. సో ఓవరాల్గా గుడ్ కేర్ ఉంది అనుకోండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి యాక్సిడెంట్ పేషెంట్స్లో కూడా మ్యాక్సిమం పేషెంట్స్ సర్వైవ్ అవ్వడము, ఇండిపెండెంట్గా సర్వైవ్ అవ్వడమే చూస్తున్నాం. కాకపోతే మీరు అన్నట్టు, మీరు మీ బావగారు చెప్పారు చూడండి, నేను కరెక్ట్గా చెప్పలేను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నేను చెప్పినట్టు. అన్ఫార్చునేట్లీ ఇవాళ డేలో కూడా చాలామంది ఏదో ఒక స్టెప్లో తప్పుదారి బట్టి ఇబ్బందికి గురవుతున్నారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అంటే మేము ఏమనుకున్నామంటే మా బావగారికి మంచిగా అవుతుంది అనుకున్నాం. అంటే 2 times సర్జరీ అవ్వడం. సో అంటే ఇంకో కేసు కూడా నేను చెప్తాను, నేను విన్నది. సో ఒకరికి యాక్సిడెంట్ అయిపోయి బ్రెయిన్ మొత్తం కింద అంటే బయట పడిపోయి ఆయన ఇప్పుడు బ్రతికున్నాడు మళ్ళీ. సో అంటే అది ఎట్లా పాసిబుల్? మరి బ్రెయిన్ మొత్తం బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ సర్జరీ తర్వాత మంచిగా అయ్యిండు. సో అది ఎట్లా పాసిబుల్? బ్రెయిన్ మొత్తం బయటికి రాదండి. ఓకే. ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ ఏంటంటే సాఫ్ట్ స్ట్రక్చర్, 90% బ్రెయిన్లో వాటర్ ఉంటుంది. సో సాఫ్ట్ స్ట్రక్చర్, కొద్దిగా టిష్యూ బయటకు వస్తుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఏరియా. ఓకే. ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటాయి, కొన్ని ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ చాలా క్రిటికల్ ఉంటాయి. ఉదాహరణకి బ్రెయిన్ స్టెమ్ అంటాం, చిన్న మెదడు అంటాం. చిన్న మెదడులో ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకునే ప్రక్రియ అంతా అక్కడ ఉంటుంది. సో ఆ పార్ట్లో ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, మనిషి ఊపిరి తీసుకోలేడు. సో వెంటిలేటర్ డిపెండెంట్ అయిపోతాడు. అది రికవర్ అయ్యే వరకు వెంటిలేటర్ డిపెండెంట్ అయిపోతాడు. సో మనము ఈ స్వెల్లింగ్ అయినప్పుడు, బ్రెయిన్లో వాపు వచ్చినప్పుడు ఎక్కువ ప్రెషర్ డైరెక్ట్గా కిందకి వెళ్ళి చిన్న మెదడు మీదే పడుతుంది. ఓకే. సో అందుకని చాలా ఇంపార్టెంట్గా మనం ఇమీడియట్గా డీకంప్రెషన్స్ చేయాలి అంటాం. అదే కనుక నేను చెప్పాను చూడండి ఇందాక స్టార్టింగ్ ఎగ్జాంపుల్, ఫ్రంటల్ లోబ్. ఫ్రంటల్ లోబ్లో మనకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఫ్రంటల్ లోబ్ పూర్తిగా తీసేసినా కానీ చాలా వరకు మనం ఫిట్స్ సర్జరీస్లో ఫ్రంటల్ లోబ్ పూర్తిగా తీసేస్తాం. రీసెంట్లీ ఒక పేషెంట్కి ట్యూమర్ ఉంది అని చెప్పి ఫ్రంటల్ లోబ్ పూర్తిగా తీసేస్తాం. ఓకే. పేషెంట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. సో కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ ఒకటి. రెండోది మనకి కొన్ని ఎలక్వెంట్ ఏరియాస్ ఉంటాయి. ఎలక్వెంట్ ఏరియాస్ అంటే మనకి ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ అసోసియేటెడ్ ఏరియా. ఎలా అంటే ఇప్పుడు మనకి మోటార్ కార్టెక్స్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి ఈ రైట్ హ్యాండ్ లేపుతున్నాను అంటే నా లెఫ్ట్ సైడ్ మోటార్ కార్టెక్స్లో ఒక ఏరియా ఉంది, ఇది రిప్రజెంట్ చేస్తాను. సో నా లెఫ్ట్ సైడ్ మోటార్ కార్టెక్స్ డ్యామేజ్ అయినా, అక్కడి నుంచి వచ్చే ఫైబర్స్, అక్కడి నుంచి వచ్చే ఎలక్ట్రికల్ కేబుల్స్ అంటాం, ఆ ఫైబర్స్లో ఎక్కడ డ్యామేజ్ అయినా నాకు పర్మనెంట్గా పక్షవాతం వస్తుంది, ఈ చెయ్యి పడిపోతుంది. ఓకే. రైట్. సో ఎలక్వెంట్ ఏరియా, పర్టిక్యులర్ ఏరియాస్, క్రిటికల్ ఏరియాస్లో కనుక డ్యామేజ్ అవుతే ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. కొన్ని ఏరియాస్ వేర్ దెర్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ క్రిటికల్ ఫంక్షన్స్. ఉదాహరణకి మనకి లెఫ్ట్ డామినెంట్ అనుకోండి, నేను రైట్ హ్యాండర్ అంటే నేను లెఫ్ట్ డామినెంట్. ఓకే. అలాంటప్పుడు నా రైట్ నాన్ డామినెంట్ ఫ్రంటల్ లోబ్లో పెద్దగా ఫంక్షన్స్ ఉండవు. ఓకే. అది పోయినా కానీ మ్యాక్సిమం ఎలాంటి ఇబ్బందులు వస్తాయి,
కొద్దిగా పర్సనాలిటీ చేంజెస్, లేదా కొద్దిగా సర్కాజం అర్థం చేసుకోలేకపోతారు, అలా కొద్దిగా యాస మారొచ్చు భాషలో. భాష ఉంటుంది, కాకపోతే టోన్, యాస మారుతుంది. సో అట్లా మైనర్ ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు ఉండవని కాదు, కానీ మైనర్ ఇబ్బందుల్లో మనం ఒక పేషెంట్ లాగా చూసినప్పుడు ఎప్పుడు గుర్తుపట్టలేకపోతాం అవి. సో అందుకనే నార్మల్ ఉందనుకుంటాం. ఓకే. అంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి మనిషిలో? సో బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు గుర్తిస్తానికి మనం ఒక సింపుల్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలండి. ఫాస్ట్ అంటాం, రైట్? ఫాస్ట్ అంటే ఎఫ్ ఫర్ ఫేస్, ముఖము అనేది ఒక సైడ్ పని చేయకపోవడము, సడన్గా మూతి వంకర పోవడము, ఎఫ్ ఫర్ ఫేస్. ఏ ఫర్ ఆర్మ్, రైట్? ఆర్మ్ అంటే ఒక చేయి కానీ కాలు కానీ వీక్నెస్ రావడం. వీక్నెస్ అని రావచ్చు, సడన్గా మొత్తం పడిపోవచ్చు. ఒక చెయ్యి అన్న, ఒక కాలు అన్న, లేదా ఒక కాలు చెయ్యి రెండు ఒక సైడ్, పక్షవాతం అంటాం. ఏ ఫర్ ఆర్మ్, రైట్? ఎస్ ఫర్ స్పీచ్, మాట తడబడతా మొదలుపెట్టిన సడన్గా, మాట ఆగిపోయిన సడన్గా, FAS. సో ఈ 3 సిమ్టమ్స్. ఈ 3 కనుక ఏమన్నా ఉంది అంటే టీ ఫర్ టైం, టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్లీ ఒక స్ట్రోక్ ఫెసిలిటీకి వెళ్ళిపోవాలి. రైట్? సో దీన్ని FAST, ఫాస్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ అబ్రివేషన్ అందరికీ తెలవాలి. మన ఆఫీస్లో ఎవరికన్నా మన ముందు ఇలాంటి లక్షణాలు వస్తున్నాయంటే ఇమీడియట్గా స్ట్రోక్ ఫెసిలిటీకి తీసుకెళ్తే క్లాట్ బస్టర్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇస్తే స్ట్రోక్ అనేది పూర్తిగా రివర్స్ అయిపోతుంది. రైట్? ఈ మధ్యకాలంలో కొద్దిగా లేట్గా గుర్తించినా కానీ మనం క్లాట్ బస్టర్స్ బదులు క్యాథ్లాబ్, అంటే ఎట్లయితే హార్ట్కి స్టెంట్స్ వేస్తామో అలాంటి క్యాథ్లాబ్ లోపల తీసుకెళ్ళి బ్రెయిన్ వరకు ఇక్కడి నుంచి వైర్ పాస్ చేసుకుని బ్రెయిన్లోకి లోపలే వైర్ పాస్ చేసుకుని ఆ క్లాట్ని లాగేయగలుగుతాం బయటికి. ఓకే. అంటే నిజం చెప్తున్నా, చాలా ఆలస్యంగా మీ ఇంటర్వ్యూ నేను చేస్తున్నా. ఎందుకంటే సో ఈ ఇన్సిడెంట్ కూడా మా ఇంట్లోనే జరిగింది, మా పెద్ద బావకి. సో నైట్ ఫంక్షన్ జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ తనకి ఫస్ట్ చేయి గుంజడం, సో ఇట్లా స్టార్ట్ అయ్యి నోరు రాకపోవడం, దాని తర్వాత వెంటనే కాంటినెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళడం. సో అక్కడ వాళ్ళు ఇంజెక్షన్ వేయడానికి ట్రై చేసారు, బట్ మా బావగారు సహకరించక వద్దు అని చెప్పే వరకు, సో అక్కడ నుంచి మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకెళ్లే వరకు చెయ్యి కాలు పడిపోవడం జరిగింది. సో ఆ ఇంజెక్షన్ వల్ల కొంచెం అదవుతుండే, బట్ అది వేయకపోవడం వల్ల తప్పు చేసినాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీ హ్యావ్ టు ఇమీడియట్లీ రష్ టువర్డ్స్ స్ట్రోక్ ఫెసిలిటీస్. మోస్ట్ ఆఫ్ ద స్టాండర్డ్ హాస్పిటల్స్ మీరు ఇవాళ చూసుకుంటే అన్నిట్లో స్ట్రోక్ ఫెసిలిటీ అనే సర్టిఫైడ్ ఉంటాయి. స్ట్రోక్ ఫెసిలిటీ అంటే ఏంటి? మనకు ఫస్ట్ లైన్లో ఈ క్లాట్ బస్టర్స్ ఇంజెక్షన్స్, ఈ క్లాట్ బస్టర్ ఇంజెక్షన్స్ అనేది మనం ఒక 2 hours 3 hours ఇచ్చేయచ్చు. ఈ పీరియడ్ దాటినాక కూడా మీరు స్ట్రోక్ ఫెసిలిటీ ఎక్కడైతే క్యాత్ ల్యాబ్, న్యూరో క్యాత్ ల్యాబ్ ఉంటుందో అలాంటి హాస్పిటల్స్కి వెళ్తే ఆల్మోస్ట్ 6 to 8 hours వరకు ఇలాంటి ఆప్షన్స్ మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. దీంతో ఏంటంటే పూర్తి రివర్సల్. వీఆర్ నాట్ టాకింగ్ ఏదో కొద్దిగా అని కాదు, పూర్తి రివర్సల్. అంటే ఎలాంటి డెఫిసిట్ లేకుండా మొత్తం కాలు చేయి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ గోల్డెన్ పీరియడ్ మనం మిస్ అయ్యామనుకోండి, ట్రీట్మెంట్ టైం పెరిగిపోతుంది, రికవరీ టైం పెరిగిపోతుంది, అసలు రికవరీ అవుతుందా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అవును. సో అంటే ఈ పక్షవాతం ఎందుకు వస్తుంది అసలు? సో పక్షవాతం అనేది ఒక కాలు కానీ ఒక చేయి కానీ ఒక సైడ్ వీక్నెస్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం పక్షవాతం అంటాం. మనకి బ్రెయిన్లో ఏ పార్ట్ అయితే ఈ కంట్రోల్లో ఉంటుందో ఆ ఏరియాకి సప్లై పోతుంది. ఆ పర్టిక్యులర్ ఏరియా కన్నా సప్లై పోతుంది, అక్కడి నుంచి వచ్చే నరాలు పాత్వేలో అన్న సప్లై పోతుంది. సో దానివల్ల పక్షవాతం వస్తుంది. మనం బ్రెయిన్లో చూసినట్టయితే ఎట్లా అయితే మనకి చెట్టు కొమ్మలు ఉంటాయో అలాగే బ్రాంచెస్లో ఆ చెట్టు కొమ్మలు, చిన్న కొమ్మలు, లెంటిక్యులర్ స్ట్రైట్ ఆర్టరీస్ అంటాం వాటిని. ఆ ఏరియా అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఏ మాత్రం మన కొలెస్ట్రాల్ పెరుగుతున్నా లేకపోతే ఆ బ్లడ్ వెసల్స్ బ్లాక్ అవ్వగానే ఆ ఏరియాలో బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ ఏరియాలో బీపీ ఎక్కువ అయిపోతే చితిలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని క్యాప్సులో గ్యాంగ్లియోనిక్ రీజియన్ అంటాం, CG రీజియన్ అంటాం. ఆ రీజియన్లో మనకి ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి మెయిన్ ఫైబర్స్ అనేవి ఆపోజిట్ సైడ్ చేయికి వెళ్తాం జరుగుతాయి అన్నమాట. ఆ ఏరియాలో డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ శాతం స్ట్రోక్స్ మనము పక్షవాతంతో చూస్తూ ఉంటాం. కానీ మనకు స్ట్రోక్ రకరకాలుగా ప్రజెంట్ అవ్వచ్చు. నేను చెప్పిన ఫాస్ట్ సిమ్టమ్ అనేది 90% or 80% స్ట్రోక్స్లో యూజువల్గా ఇట్లాగే వస్తాయి. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. కానీ ఫ్రంటల్ లోబ్లో స్ట్రోక్ అవ్వచ్చు, ఆక్సిపిటల్ స్ట్రోక్స్ అవ్వచ్చు. ఆక్సిపిటల్ స్ట్రోక్స్ అయినాయి అనుకోండి, ఓన్లీ కంటి చూపులో ప్రాబ్లం వస్తుంది. కానీ ఆ స్ట్రోక్స్లో యూజువల్గా ఇమీడియట్ ప్రాణాపాయం ఉండదు, ఆర్ మనకి అంత డెబిలిటేషన్ ఉండదు. పక్షవాతం ఒక కాలు చేయి పనిచేయట్లేదు అనుకోండి, ఎంత ఇబ్బంది మనిషికి.
నడవలేడు, తన పని తను చేసుకోలేడు, చేసుకోలేడు. మాట పడిపోతుంది, ఇవన్నీ ఇబ్బందులు చాలా ఉంటాయి. సో ఈ పర్టిక్యులర్ అబ్రివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే మాట పడిపోవడం మనం చూస్తే అది మళ్ళీ మాట రావాలంటే అసలు ఏంటి, అసలు ఏం చేయాలి? సో నేను అన్నట్టు ఇమీడియట్ గోల్డెన్ పీరియడ్లో వెళ్ళారనుకోండి, స్ట్రోక్ రివర్స్ చేయగలిగాము, దానికి ఇమీడియట్లీ దానికి క్లాట్ బస్టర్ ఇచ్చాము, మళ్ళీ రక్త సరఫరా స్టార్ట్ అయిపోయింది అంటే ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది అన్నమాట. రాలేదు అనుకోండి, అంటే ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ చనిపోయింది అంటే రీహాబిలిటేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే. రీహాబిలిటేషన్ అంటే ఏంటంటే మనం కంటిన్యూస్గా ఫిజియోథెరపీ ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఆ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్ బ్రెయిన్ ఇంకొక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ టేక్ ఓవర్ చేస్తుంది. ఓకే. దాన్ని మనం న్యూరల్ ప్లాస్టిసిటీ అంటాం. ఓకే. న్యూరల్ ప్లాస్టిసిటీ అంటే అదే ఫంక్షన్ని ఇంకొక ఏరియా చేస్తుంది. ఈ పార్ట్ ఇంకా రికవర్ అవ్వదు, పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయింది. ఓకే. ఆ పని ఇంకొక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రికవర్ అయ్యి నేర్చుకుని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తుంది. సో దట్స్ వై ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఓకే. సో అంటే ఇప్పుడు బ్రెయిన్ చిన్న మెదడు పెద్ద మెదడు అని చెప్పడం జరిగింది. సో అంటే ఒక మెదడు ఖరాబ్ అయిపోయిన అంటే పాడైపోయిన తర్వాత కానీ లేకుంటే చితికిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఇంకో బ్రెయిన్తో మనం ఏదన్నా పనులు చేసుకోగలం అంటే మనకు స్పృహ ఉండడం కానీ గుర్తించడం కానీ ఇవి జరుగుతాయి. అంటే దట్స్ ఆల్సో లిటిల్ కాంప్లెక్స్ అండి. ఓకే. ఇప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అని కాదు. ఇప్పుడు ఒకసారి మీకు ఎప్పుడైనా స్ట్రోక్ అయింది లేదా మనకి ఏదైనా యాక్సిడెంట్ అయింది, దీంట్లో రెండు ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, ఏ పార్ట్లో స్ట్రోక్ అయ్యి చనిపోయిందో దాని ఫంక్షన్ అయితే పోతుంది, కానీ అక్యూట్ ఫేస్ ఇమీడియట్ ఫేస్లో ఏంటంటే దాని చుట్టూ వాపు కూడా ఉంటుంది. మనకి ఎట్లయితే ఒక చోట చిన్నగా కట్ అయింది అనుకోండి, ఈ కట్ అయ్యేది ఇంతే కానీ వాపు ఇంత మొత్తం వస్తుంది కదా. అలాగే బ్రెయిన్ లోపల కూడా ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, రిమైనింగ్ వాపు ఉన్న ఏరియా అంతా కూడా ఫంక్షన్ డౌన్ అవుతుంది. సో మనం ట్రీట్మెంట్ తీసుకున్నాక ఆ పార్ట్ ఆఫ్ ద ఏదైతే వాపు ఉంటుందో అది రికవర్ అయిపోతుంది. సో ఎంతో కొంత డెఫిసిట్ ఎక్కడైతే డ్యామేజ్ అయిపోయిందో అది ఉండిపోతుంది. అది ఫిజియోథెరపీతో ఏమవుతుందంటే ఆ ఫంక్షన్ని రిమైనింగ్ బ్రెయిన్ టిష్యూ నేర్చుకుంటుంది. నేర్చుకుని మెల్లగా రీహాబిలిటేషన్ తోటి రికవర్ అవుతారు. ఓకే. కానీ ఎంతో కొంత కంప్లీట్ నార్మల్ అయ్యే అవకాశం అనేది మనం కోల్పోతాం ఇంకా. ఓకే. అంటే ఒక 100% పనిచేసేది ఒక 70% పనిచేసే విధంగా అంతే అవుతారు. అవును. ఇంకో విషయం సార్, సో అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎక్కువ ఆయుర్వేదిక్ తీసుకుంటూ ఉంటారు. అంటే నాటు వైద్యం అంటే చెట్ల మందులు అవి తీసుకోవడం వల్ల తొందరగా క్యూర్ అవుతారు అని అంటారు. అదే నిజమేనా? సార్, ఒకటి, ఆయుర్వేదం గురించి నాకు తెలియదు. ఓకే. సో నేను దాని గురించి కమెంట్ చేసే హక్కు నాకు లేదు. ఓకే. ముందేమో దాంట్లో. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అన్క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చాలామంది మోసపోతున్నారు. మెయిన్లీ దీంట్లో ఏంటంటే వాళ్ళు కొన్ని రకమైన స్టీరాయిడ్స్ ఇచ్చేసి ఇమీడియట్లీ ఆ వాపు కొద్దిగా తగ్గుతుంది, కానీ లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ వల్ల వాపు మళ్ళీ పెరుగుతుంది. ఓకే. సో ఇట్లాంటి అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్స్ తోటి లివర్ ఫెయిల్యూర్స్ తోటి చాలా ఇబ్బందులతో వస్తున్నారు. క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గరికి మీరు వెళ్ళండి, మీ ట్రీట్మెంట్ తీసుకోండి. వాళ్ళు అక్యూట్ ఫేస్లో ఎప్పుడు కూడా సర్జరీ అవసరం ఉందంటే డినై చేయరు. దే విల్ టెల్ యూ టు గో గెట్ ఎ సర్జరీ, ట్రీట్మెంట్ తీసుకోమని. సో ఐ డోంట్ హ్యావ్ ద కంప్లీట్ ఆన్సర్, ఎందుకంటే నేను క్వాలిఫైడ్ కాదు ఆయుర్వేదంలో. సో నాకు దాని గురించి నాలెడ్జ్ లేదు. ఓకే. సో బ్రెయిన్ ట్యూమర్ని ఎట్లా గుర్తించాలి అంటే వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? బ్రెయిన్ ట్యూమర్ అనేదండి మోస్ట్ కామన్ లక్షణాలు మీరు చూసినట్టయితే చాలా వరకు హెడేక్స్తో ప్రెజెంట్ అవుతారు. తలనొప్పులు అనేవి మైగ్రేన్ తలనొప్పులా కాకుండా రోజులు తరబడి ఉంటాము, తర్వాత రోజు పెరిగిపోవడము, రైట్. పొద్దున్నే లెగంగానే తలనొప్పులతో పాటు వాంతులు అవ్వడము, ఈ వాంతులతో పాటు కొంతమందికి తలనొప్పులతో పాటు కళ్ళు మసకపోవడము, ఇలాంటి ఇబ్బందులతోటి మనం చూస్తూ ఉంటాం. సో ఇలా తరచూ తలనొప్పులు అనేది రోజు పెరిగిపోయి కొన్ని నెలల వరకు లేదా వారాల వరకు తగ్గకుండా ఉంది అంటే తప్పకుండా ఫస్ట్ మనకి ఏదో బ్రెయిన్లో ఇబ్బంది ఉంది అని తెలవాలి. అట్లీస్ట్ మనకి ఇబ్బంది ఉంది అని మనం గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి. ఈ మధ్యకాలంలో చాలా వరకు స్కాన్ సెంటర్స్ కానీ చాలా ర్యాంపెంట్గా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర వరకు ఎంఆర్ఐ సెంటర్స్ కానీ సిటీ సెంటర్స్ కానీ ఓపెన్ అయిపోయినాయి. యాక్సెసిబిలిటీ చాలా పెరిగిపోయింది. సో వాళ్ళు మీ డాక్టర్కి ఎవరైతే న్యూరో సర్జనే అవసరం లేదు, ఎవరన్నా ప్రైమరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆ డాక్టర్కి డౌట్ వస్తే వాళ్ళు తప్పకుండా ఇట్లాంటి స్కాన్ చేపిస్తారు. చేయించినాక దాని లోపల ఏదైనా ట్యూమర్ లాంటిది అనిపిస్తే దెన్ దే విల్ డెఫినెట్లీ రిఫర్ యూ టు అ న్యూరో సర్జన్. ఓకే. అంటే ఆ ట్యూమర్ యొక్క ఆపరేషన్ ఎట్లా చేస్తారు, సర్జరీ ఎట్లా చేస్తారు? సేమ్ అండి. ఇప్పుడు ట్యూమర్ ఎలా అయితే మనం ఇట్లా స్కల్ బోన్ ఓపెన్ చేస్తామో
ఇందాక మాట్లాడుకున్నట్టు డీకంప్రెషన్స్ లాగా మనము ఈ మధ్యకాలంలో ఇంత పెద్దగా ఓపెన్ చేయట్లేదు ఓకే. ఇన్ ట్యూమర్స్. ఇప్పుడు నాకు బ్రెయిన్ ట్యూమర్ అనేది ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఉందనుకోండి, ఇక్కడ వచ్చింది నాకు ఈ ట్యూమర్ అనేది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ మధ్యకాలంలో కొంచెం రోబోటిక్ నావిగేషన్ అని వచ్చేసింది, ఓకే. అడ్వాన్స్ టెక్నాలజీ అది. దాంతో ఏంటంటే మనం పేషెంట్ని పడుకోబెట్టాక కంప్యూటర్ మనకి చూపిస్తుంది అన్నమాట, ఇక్కడ ఉంది ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఉంది అని. చూపిస్తే మనం అంతే బోన్ ఓపెన్ చేస్తున్నాం ఈ మధ్యన, చిన్నగా ఓపెన్ చేస్తున్నాం బోన్. చిన్నగా ఓపెన్ చేసి మైక్రోస్కోప్ పెట్టుకుంటాం. మైక్రోస్కోప్ కింద ఆ పర్టిక్యులర్ ట్యూమర్ని దాని చుట్టూ ఉండే రక్త కణాలని సపరేట్ చేసేసి ఆ ట్యూమర్ అనే దాన్ని తీసేస్తాం మనం. ఓకే. సో అంటే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది, అంటే ట్యూమర్లో 2 రకాలు, క్యాన్సర్ ట్యూమర్ ఉంది, నార్మల్ ట్యూమర్ ఉందని చెప్పి. ఒకవేళ క్యాన్సర్ వస్తే, ఒకవేళ క్యాన్సర్ ట్యూమర్, సో మనకి ఇన్ కేస్ క్యాన్సర్ ట్యూమర్ ఎక్కడ వేరే భాగం నుంచి స్ప్రెడ్ అయింది అనిపించింది అనుకోండి, మనకు ఆల్రెడీ తెలుసు అది క్యాన్సర్ ట్యూమర్ అని చెప్పి. అలాంటప్పుడు మనము ఆ ప్రైమరీ ఏదైతే బ్రెస్ట్ ఉందో లేదా లంగ్ ఉందో దానికి ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి కూడా అదే కవర్ అయిపోతుంది, రైట్. కానీ బ్రెయిన్ లోపల మనకి అది ఇంకా ఇతర భాగాల్లో క్యాన్సర్ ఉందని ఇంకా డిటెక్ట్ అవ్వలేదు, బ్రెయిన్ లోపలే ట్యూమర్ వచ్చింది అనుకోండి, మనం తప్పకుండా సర్జరీ అనేది చేస్తాం. సర్జరీ చేశాక ఆ ట్యూమర్ని బయాప్సీకి పంపిస్తాం. బయాప్సీలో రిపోర్ట్లో మనకి అది క్యాన్సరా కాదా అని తెలుస్తుంది, రైట్. క్యాన్సర్ కాదు అనుకోండి, చాలా వరకు మెనింజియోమాస్ అంటాం, అలాంటి ట్యూమర్స్ అనుకోండి, ఇంకా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది, ఏం అవసరం లేదు. ఒకవేళ మీరు అన్నట్టు క్యాన్సర్ అయ్యి ఉంటే దానికి ఏ గ్రేడ్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, అది లో గ్రేడ్ క్యాన్సరా హై గ్రేడ్ క్యాన్సరా అనేది మనకి మాలిక్యులర్ డయాగ్నోసిస్ తోటి మనం ఈ మధ్యన డిటెక్ట్ చేస్తాం. ఆ మాలిక్యులర్ డయాగ్నోసిస్ ప్రకారంగా అడిషనల్ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ లేదా రేడియోథెరపీ అని ప్రిస్క్రైబ్ చేస్తాం. సో రకరకాల ట్యూమర్స్కి రకరకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో మనకి లో గ్రేడ్ ట్యూమర్స్ అనుకోండి, చాలా వరకు లో గ్రేడ్ క్యాన్సర్స్లో సర్జరీ ఒకటే సరిపోతుంది, లేదా సర్జరీ ప్లస్ రేడియేషన్ అంటాం. హై గ్రేడ్ ట్యూమర్స్ అనుకోండి, సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ కూడా అడ్వైస్ చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు బ్రెయిన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే నాకు తెలిసింది ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి, బ్రెయిన్ డెత్ ఒకటి, ఇది ట్యూమర్ది ఒకటి. అంటే ఇవి కాకుండా బ్రెయిన్లో వచ్చే డిసీజ్లు ఇంకేమున్నాయి అసలు? సో బ్రెయిన్లో చాలా ఉంటాయండి డిసీజెస్. ఇది కామన్గా వన్ ఆఫ్ ద టూ మెయిన్ థింగ్స్. బ్రెయిన్ డెత్ ఇస్ నాట్ అ కండిషన్, ఇట్ ఇస్ అన్ ఎండ్ స్టేజ్. సో వీ విల్ డివైడ్ దట్, రైట్. ఇంకా తర్వాత కామన్గా చూసేది రక్త కణాలకి సంబంధించిన ఇబ్బందులు. సో ఎన్యూరిజమ్స్ అని చూస్తూ ఉంటాం చాలా కామన్గా. అంటే బ్రెయిన్లో ఉండే రక్త కణాలలో వీక్నెస్ వచ్చి ఆ రక్త కణాలలో బుడగల్లాగా ఫార్మ్ అవుతాయి. ఈ బుడగల్లాగా ఫార్మ్ అయితే అవి లోపల పగిలిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ అంటాం. సో ఎలా అయితే హార్ట్కి స్టెంట్స్ వేస్తామో అలాగే బ్రెయిన్కి కూడా దీనికోసం స్టెంట్స్ అన్న కాయిల్స్ అన్న వేస్తాము, లేదా ఓపెన్ చేసి క్లిప్పులు వేస్తాం దీనికి. సో బ్రెయిన్ ఎన్యూరిజం ఒక ప్రాబ్లమ్. అలాగే బ్రెయిన్లో మనకి కెవర్నోమాస్ అని, రక్త కణాలకు సంబంధించిన కెవర్నోమాస్ లేదా ఏవిఎమ్స్ అంటాం, ఆర్టీరియోవీనస్ మాల్ ఫార్మేషన్స్, ఇలాంటి ఇబ్బందులు కూడా బ్రెయిన్లో వస్తాయి. సో మెయిన్గా చూసుకుంటే ఇది ఇన్ఫెక్షన్స్ నెక్స్ట్, రైట్. బ్రెయిన్లో టీబీ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సో ఇట్లా మనకి ఇన్ఫెక్షన్స్, తర్వాత ట్యూమర్స్, తర్వాత బ్లడ్ వెజల్ సంబంధించిన ఇబ్బందులు, తర్వాత ఫైనల్లీ ఏదైనా బ్రెయిన్కి యాక్సిడెంట్లు ఏమైనా అయ్యి బ్రెయిన్లో డ్యామేజ్ అవ్వడం. సో ఈ 4 కేటగిరీలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇబ్బందులు. అది కాకుండా కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉదాహరణకి పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు, ఆల్జైమర్స్ అంటారు, అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి మనకి. దానికి ఈ మధ్యన కొన్ని వాటికి సర్జరీ చేస్తున్నాము, అంటే మూమెంట్ డిసార్డర్స్, ఎస్పెషల్లీ పార్కిన్సన్స్, కాళ్ళు చేతులు కదిలిపోతా ఉంటాయి, దాంట్లో మనం ఈ మధ్యన సర్జరీస్ చేస్తాం మొదలుపెట్టి. సో అంటే మాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు, అంటే సో తనకి అంటే ఏం అవ్వలేదు, బట్ చాలామందిని గుర్తుపట్టట్లే, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తుపట్టట్లే. అంటే ఒకసారి గుర్తుపడతాడు, ఒకసారి గుర్తుపట్టాడు. అంటే ఎందుకు అట్లాంటి ప్రాబ్లం ఎందుకు? సో గుర్తుపట్టట్లేదు అనే దానికి యూజువల్గా డిమెన్షియా అంటామండి ఆ ఇబ్బందిని. బ్రెయిన్లో కొన్ని పర్టిక్యులర్ రీజన్స్ వల్ల మనకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. దాంట్లో కొంతమందికి గుర్తుపట్టలేకుండానే ఫస్ట్లో స్టార్ట్ అవుతుంది. కొంతమందికి పేర్లు చెప్తాం రాదు సడన్గా, లేకపోతే కొంతమందికి మనుషుల్ని గుర్తుపడతాం తగ్గిపోతుంది, లేదా కొంతమందికి వస్తువులు ఎక్కడ పెట్టారో అవి గుర్తుపడతాం, అది మర్చిపోతూ ఉంటారు. సో రకరకాలుగా డిమెన్షియా వస్తుంది అనమాట. యూజువల్గా డిమెన్షియా అనేది ఎక్కువ శాతం వరకు
ఓల్డ్ ఏజ్లో చూస్తూ ఉంటాం. డిమెన్షియా, ఆల్జైమర్స్ అంటాము. ఇలాంటి ఇబ్బందులు అనేది ఎక్కువ వరకు ఓల్డ్ ఏజ్లో చూస్తూ ఉంటాము. యంగ్ ఏజ్లో చూసే డిమెన్షియా షార్ట్ టర్మ్ ఉంటాయి. ఓకే. యూజువల్గా స్ట్రెస్ ఎక్కువైపోయి లైఫ్లో, లేదా బాగా హ్యాబిట్స్, ఆల్కహాలిజము, బాగా మందు ఎక్కువ తాగుతూ ఉండడం వాళ్ళలో ఇలాంటి అక్యూట్గా చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో మళ్ళీ స్ట్రెస్ తగ్గించుకున్నా, లేకపోతే అలాంటి ఇబ్బందులు అనేవి ఆల్కహాల్ నుంచి దూరం ఉంటే ఆటోమేటిక్లీ రివర్స్ అయిపోతాయి ఇబ్బందులు. ఓకే. అంటే తను ఏజ్ ఎక్కువ కాబట్టి ఆయన గుర్తుపట్టలేకపోతున్నాడు. ఏజ్ ఎక్కువ లేదు అనేది, ఏజ్ ఎక్కువ అయ్యి గుర్తుపడట్లేదు అంటే యూజువల్గా డిమెన్షియా ప్రాబ్లం. ఓకే. అది మందులు ఉన్నాయి కానీ చాలా వరకు అది అంత తొందరగా తగ్గదు. ఓకే. అంటే మన ఇళ్ళల్లో అంటే పేరెంట్స్ ఏదన్నా పని చెప్పినప్పుడు సో మర్చిపోతాం. అంటే నీకు మతిమరుపు ఎక్కువైందిరా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అదెందుకు వస్తుంది అసలు? సో అది నిజంగానే మతిమరుపు ఎక్కువైపోయింది అన్నట్టే అండి అది. ఓకే. ఎందుకంటే డిమెన్షియా అంటే మతిమరుపు అండి తెలుగులో. ఓకే. బట్ ఒక కామన్ స్లాంగ్లో మనము మన ఇంట్లో వాళ్ళు అలా తిడుతూ ఉంటారు. ఇట్స్ యాక్చువల్లీ ట్రూ. ఎందుకంటే దాంట్లో మనము ఫోకస్ చేయట్లేదు అంతే. మీకు ఓల్డ్ ఏజ్లో వచ్చేది యాక్చువల్గా మతిమరుపు ఆర్ డిమెన్షియా. ఓకే. అది నిజంగానే ఫిజికల్గానే బ్రెయిన్లో కొన్ని చేంజెస్ వచ్చి, స్ట్రక్చరల్గా చేంజెస్ వచ్చి ఆ ఇబ్బంది వస్తుంది. చిన్న వయసులో మనకు ఒక పని చెప్పారు, అది మర్చిపోయాం, మనం చేస్తాం. అది జస్ట్ బికాస్ మనం ఫోకస్ చేయట్లేదు ఓకే. అంతే, దానికి ఇంకో రీజన్ లేదు. మన బ్రెయిన్ అనేది ఎప్పుడైనా కానీ ఒక ఫోకస్ అని చేస్తానికి చాలా ట్రై చేస్తుంది. కానీ మనం దాన్ని కొంచెంసేపు ఇది ఆలోచించుకుంటా ఉంటే ఆటోమేటిక్లీ మనం మర్చిపోతాం. ఎందుకంటే అందరూ గుర్తించాల్సింది ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ మల్టీ టాస్కింగ్ కోసం తయారు చేసి కాదు. ఓకే. రైట్. చాలా వరకు ఏమనుకుంటారు, నేను 2 పనులు ఒకటేసారి చేయగలుగుతున్నాను కాబట్టి నేను పెద్ద జీనియస్ అనుకుంటారు. అది చాలా రాంగ్. ఓకే. బ్రెయిన్ మనం ఫిజికల్గా చూసుకున్నట్టయితే చాలా స్టడీస్ చెప్తున్నాయి, ఇట్ కెనాట్ పర్ఫార్మ్ 2 టాస్క్స్ అట్ వన్ టైం. సో మనం ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. మనం మల్టీ టాస్క్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ర్యాపిడ్గా ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్కి మనం కాన్సన్ట్రేషన్ షిఫ్ట్ చేసుకుంటున్నాం. ఓకే. బ్రెయిన్ కెనాట్ ప్రాసెస్ 2 థాట్స్ అట్ అలాంగ్. ఒకటి ఆఫ్ చేసేస్తుంది, ఇంకోటి ఆన్ చేస్తుంది. సో దాన్ని మీరు ఫాస్ట్గా చేస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్లీ మీ బ్రెయిన్ అలసిపోతుంది. అలసిపోయినప్పుడు ఏం చేస్తుంది, మర్చిపోతుంది. ఓకే. సో దానివల్ల యూ ఫర్గెట్ థింగ్స్. మీరు ఫోకస్ చేసి దాని గురించి గుర్తుపెట్టుకుంటే మీరు ఆటోమేటిక్లీ మర్చిపోరు. ఓకే. అయితే ఇది నాకే జరిగింది. అంటే మీతో మాట్లాడుతుంటే అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. సో నేను ఇంటర్లో ఏమో ఉన్నా, నాకు చెస్ అంటే ఎక్కువ ఇష్టం. సో నేను చెస్ ఆడిన తర్వాత 1 అవర్కి ఫుల్ నాకు హెడ్ఏక్ వచ్చింది. దాని తర్వాత నేను పడుకోవడం జరిగింది. అంటే ఈ ఒత్తిడితో హెడ్ఏక్ రావడం జరిగిందా లేకుంటే ఎట్లా? రావచ్చండి. ఓకే. హెడ్ఏక్ అనేది ఒక స్ట్రేంజ్ సిమ్టమ్. దాని గురించి చాలా స్టడీస్ అవుతున్నాయి. వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను చెప్తా, మన బ్రెయిన్కి పెయిన్ ఫీల్ అవ్వదు. ఓకే. నేను చాలా వరకు ఈ మధ్యకాలంలో అవేక్ బ్రెయిన్ క్రేనియోటమీస్ అని చేస్తాం. సర్జరీ చేసేటప్పుడు మనిషి లేచి ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు మాతోటి. మేము బ్రెయిన్ లోపల సర్జరీ చేస్తూ ఉంటాం. చాలా నేను చెప్పాను చూడండి, ఎలక్వెంట్ ఏరియాస్ అంటే ఇంపార్టెంట్ ఏరియాస్ బ్రెయిన్లో ఉన్నప్పుడు మనకి పేషెంట్ కండిషన్ బాగానే ఉందా లేదా, చేయి పడిపోవట్లేదు కదా, కాలు పడిపోవట్లేదు కదా, మాట పడిపోవట్లేదు కదా అని కాన్స్టెంట్గా టెస్ట్ చేస్తూ ఉంటాం సర్జరీ చేసి. అంటే సర్జరీ చేస్తూ ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. ఓకే. దాన్ని అవేక్ బ్రెయిన్ క్రేనియోటమీ అంటాం. ఓకే. ఎలక్వెంట్ ఏరియాస్లో ఉన్నప్పుడు చాలా వరకు చేస్తూ ఉంటాం. అప్పుడు పేషెంట్కి ఏం పెయిన్ తెలియదు. ఓకే. రైట్. బికాజ్ బ్రెయిన్ పెయిన్ తెలియదు, కానీ బ్రెయిన్ చుట్టూ ఉండే కవరింగ్స్, బ్రెయిన్లో ఉండే రక్త కణాలు ఇవన్నిట్లో పెయిన్ సెన్సిటివిటీ ఉంటుంది. ఓకే. సో మీరు ఎక్కువ ఫోకస్ చేసినా ఎలాంటి ఇబ్బంది అయినా కానీ బ్రెయిన్లో హెడ్ఏక్ రావచ్చు. ఓకే. మీరు ఒక ఉదాహరణకి ఒకరోజు నీళ్లు సరిగ్గా తాగలేదు, డీహైడ్రేట్ అయిపోయినా బ్రెయిన్ తలనొప్పి రావచ్చు. ఓకే. కాన్స్టెంట్గా మీరు స్క్రీన్ చూస్తున్నారు, మీ ఐస్ స్ట్రెయిన్ అవుతున్నాయి, దానివల్ల తలనొప్పి రావచ్చు. నేను ఇక్కడ ఒకటి మాట్లాడాలి, నేను ఎప్పుడైనా తినకపోతే నాకు హెడ్ఏక్ వస్తుంది. సో అట్లా అన్నప్పుడు అదే, సో ఎవ్రీబడి హ్యాజ్ అ ట్రిగర్. ఓకే. రైట్. మనము ఆ ట్రిగర్స్ ఏంటి అనేది గుర్తుంచుకోవాలి. చాలా వరకు నేను కామన్గా మా పేషెంట్స్ చూసేది ఏంటంటే అండి, నా దగ్గర రెగ్యులర్గా వస్తూ ఉంటారు, సార్ నాకు మైగ్రేన్ ఉంది అంటారు. ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఎవరు చెప్పారని చెప్పి. ఓకే. ఎవరు ఏం చెప్పరు, వాళ్ళే అనుకుంటారు నాకు మైగ్రేన్ ఉందని చెప్పి. కానీ చూస్తే వాళ్ళకి సింపుల్ థింగ్స్, ఆడవాళ్ళలో నేను టీనేజ్ గర్ల్స్ వస్తారు మన దగ్గరికి, వాళ్ళకి ఎనీమియా ఉంటుంది, ఐరన్ కంటెంట్ బాడీలో తక్కువ ఉంటుంది. ఓకే. నాకు మైగ్రేన్ ఉందని డిసైడ్ అయిపోయి మందులు వేసుకుంటా పోతారు, మెడికల్ షాపులకు పోతాం, మెడిసిన్స్ తీసేసుకోవడం, వేసుకోవడం. ఓకే. ఎనీమియా సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్లీ హెడ్ఏక్ తగ్గుతుంది. ఎందుకంటే మీకు ఐరన్ తక్కువ ఉంది, రక్తం తక్కువ ఉంది బాడీలో అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగ్గా అందదు. సో తలనొప్పులు అనేది రావడానికి
ఫుల్ రీజన్ ఉంది మీకు, అది మైగ్రేన్గా అనుకుని ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఓకే. సో హెడేక్ రావడానికి మీకు ఆల్మోస్ట్ 150 రీజన్స్ ఉన్నాయి. ఓకే. రైట్. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హెడేక్ అని ఉంటుంది. రైట్. ఇట్స్ అ ఇంటర్నేషనల్ బాడీ విచ్ డిఫైన్స్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ హెడేక్స్. వీళ్ళు 150 కంటే ఎక్కువ టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉన్నాయని నిర్ధారించారు. దీన్ని అన్నిటినీ మనం సెకండరీ హెడేక్స్ అంటాం. మీకు స్ట్రెస్ ఎక్కువైపోతే హెడేక్ రావచ్చు, మీకు బీపీ ఎక్కువైపోతే హెడేక్ రావచ్చు, మీకు సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటే హెడేక్ రావచ్చు, మీకు అలాగే ఐరన్ తక్కువ ఉంటే హెడేక్ రావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే హెడేక్ రావచ్చు, ఇట్లా ఇంకా నేను లెక్క పెట్టుకుంటూ పోవచ్చు. ఓకే. రైట్. సో ఇవన్నిటినీ మనం సెకండరీ హెడేక్స్ అంటాం. సెకండరీ ఎందుకు అంటాము? అది ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకుంటే మీకు హెడేక్ తగ్గిపోతుంది. ఇలాంటి ఇబ్బంది లేకుండా మీకు మళ్ళీ హెడేక్స్ వస్తున్నాయి అంటే దాన్ని మనం మైగ్రేన్ హెడేక్స్ అంటాం. ఓకే. అంటే నార్మల్ హెడేక్కి మైగ్రేన్కి డిఫరెంట్ ఇదే, అంటే ఎక్కువ రావడం వల్ల సో దాన్ని మైగ్రేషన్ అనుకోవచ్చు. అట్లా కాదు, ఎక్కువ రావడం వల్ల కాదు. ఓకే. మనకి ఎలాంటి అండర్లయింగ్ ప్రాబ్లం లేకుండా, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, మనం 150 టెస్ట్ చేయలేం కదా. అవును. సో మనం ఏం చేస్తాం, పేషెంట్స్ రాగానే కామన్గా ఏదన్నా మిస్ అవుతున్నామా, రెగ్యులర్గా సింపుల్ థింగ్స్. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఈ మనము 15 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. పేషెంట్స్ని చూడంగానే ఎనీమియా ఉంది అని చెప్పి గుర్తుపట్టగలుగుతాం. సో అలాంటప్పుడు మనము ఇమీడియట్గా చెప్పేస్తాం, మీకు ఐరన్ తక్కువ ఉంది కదమ్మా అంటే, అవును సార్ మీకు ఎట్లా తెలుసు అంటారు. సో అట్లాంటి కామన్ థింగ్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మనకి ఐరన్ తక్కువ ఉంది లేదా బీపీ ప్రాబ్లం ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి సాల్వ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. అవి సాల్వ్ చేసుకుంటే ఏంటంటే 90% మందికి హెడేక్స్ తగ్గిపోతాయి. ఓకే. కానీ అది మనకు దొరకట్లేదు, అలాంటి ఇబ్బంది ఏమీ దొరకట్లేదు, లేదా మనం అలాంటి ఇబ్బందిని ఇప్పటికి ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అలాంటప్పుడు పేషెంట్ని హెడేక్తో బాధపడమని చెప్పము కదా. అందుకని వాళ్ళని మైగ్రేన్ లాగానే ట్రీట్ చేస్తాం. ఓకే. మనం మైగ్రేన్ అని లేబుల్ చేయం కానీ మైగ్రేన్ లాగా ట్రీట్ చేస్తాం. ఇలాంటి ఇబ్బందులు ఏది మనకు దొరకట్లేదు, లేదా కొన్నిసార్లు మైగ్రేన్లో టిపికల్గా సిమ్టమ్స్ ఉంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం, మీ హెడేక్ని క్లీన్గా ప్రాపర్గా డిస్కస్ చేస్తే అది మైగ్రేనా కాదా అని గుర్తుపట్టగలుగుతారు. ఓకే. సెకండరీ హెడేక్స్కి సిమ్టమ్స్ వేరే ఉంటాయి, అది ఎలా వస్తుంది, ఒక సైడ్ వస్తుందా, కళ్ళు ఎర్రబడుతున్నాయా లేదా, ఇలాంటి కొన్ని అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. అవన్నీ న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్ దగ్గరికి మీరు వెళ్తే వాళ్ళు డీటెయిల్డ్గా క్వశ్చనర్ అడిగి వాళ్ళు చెప్పగలుగుతారు. ఓకే. అంటే మైగ్రేషన్ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి? సో యూజువలీ మైగ్రేన్ హెడేక్స్ మనం చూసామనుకోండి, హోలోక్రేనియల్ హెడేక్ లా కాకుండా, అంటే మొత్తం హెడేక్ రా కాకుండా ఒక సైడ్ హెడేక్ రావడము, అలాగే ఇలాంటి తలనొప్పి వచ్చినప్పుడు మనకి లైట్ అనేది మనకి చూడబుద్ధి అవ్వదు, ఫోటోఫోబియా అంటాము. అలాంటిది రావడము, లేదా కొంతమందికి నాజియా అంటే వాంతులు వస్తున్నాయేమో అనిపిస్తుంది, వాంతులు రావు కానీ వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ తోటి మైగ్రేన్ వస్తుంది అన్నమాట. ఇలాంటి మైగ్రేన్స్ అనేవి రెగ్యులర్గా రావడము, అలాగే కొన్నిసార్లు కొంతమందిలో ట్రిగర్ ఫ్యాక్టర్స్ అని ఉంటుంది. అంటే ఉదాహరణకి వీళ్ళు బాగా సన్లైట్లోకి వెళ్ళారు అప్పుడు స్టార్ట్ అయిపోతుంది, లేదా కొంతమందికి చాక్లెట్ తింటారు, చాక్లెట్ తినగానే స్టార్ట్ అయిపోతుంది, కొంతమందికి ఏదైనా ఒక పర్టిక్యులర్ ఫుడ్ ఐటమ్ తోటి ఇలాంటి హెడేక్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ రావడం. కొంతమందికి ఆరా అంటే ఇలాంటి హెడేక్ వచ్చే ముందు చెవులో శబ్దాలు వినిపిస్తాము, కళ్ళ ముందు ఏదైనా లైట్లు ఇట్లా ఫ్లికర్ అవుతున్నట్టు అనిపిస్తాము, ఇలాంటి ఆరా సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇట్లా పర్టిక్యులర్గా దెర్ ఆర్ ఫ్యూ సైన్స్ దట్ మనము తలనొప్పిని అంత సింపుల్గా తీసేస్తున్నాం, కానీ దాన్ని యాక్చువల్గా పేషెంట్ని మేము అట్లీస్ట్ ఒక 15-20 నిమిషాలు క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే. ఎలాంటి ఇబ్బంది ఉంది అనేది. అలాంటి 15-20 నిమిషాలు క్వశ్చన్స్ అడిగాక ఒక అంచనా వరకు రావచ్చు మనం. అది కూడా చాలాసార్లు మనం టెస్ట్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. అన్నీ చేసుకున్నాకే డిసైడ్ అవుతాం మైగ్రేనా కాదా అని. ఓకే. సో అంటే ఇంకో క్వశ్చన్ సార్, అంటే చాలామంది పిల్లలు చాలా బాగా చదువుతారు, సో 24 గంటలు చదివిన తర్వాత ఎగ్జామ్లో ఏం రాయలేకపోతారు, మర్చిపోతారు, అంటే అది ఎందువల్ల? అంటే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ లేదండి. ఓకే. రైట్. ఇప్పుడు చాలామంది ఏం అడుగుతారంటే పేషెంట్స్ కూడా మా దగ్గరికి వచ్చి, సార్ మా బాబుకి బ్రెయిన్ నార్మల్ ఉందా లేదా మీరు ఎంఆర్ఐ చేసి చూడండి సార్, ఇక్కడ ఎగ్జామ్లో పాస్ అవ్వట్లేదు సరిగ్గా అంటారు. సో అట్లా ఏం చేయలేమండి. ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, మీరు ఇలాన్ మస్క్ లాంటి మేధావిని తీసుకొచ్చి, లేదా ఎవరన్నా పెద్ద పెద్ద సైంటిస్టులను తీసుకొచ్చి వాళ్ళు ఎంఆర్ఐలు చేసి, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు లేదా చదువురానవాడు ఎంఆర్ఐ చేసినా కానీ
పక్క పక్కన ఎంఆర్ఐలు పెట్టాము అంటే ఎలాంటి డిఫరెన్సియేషన్ మనం చేయలేం, మ్మ్. రైట్? సో మనం గుర్తించాల్సింది ఏంటంటే బ్రెయిన్ పవర్, మనం మాట్లాడగలుగుతున్నాము అంటే 99% బ్రెయిన్ డెవలప్ అయినట్టే. ఓకే. ఆ 1%లోనే ఐక్యూ అంతా డిఫరెన్షియేట్ అవుతుంది, మ్మ్. రైట్? అది కూడా అందరం గుర్తించాల్సింది ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారు అనేది. ఓకే. మీరు ఫోకస్ ఎలా చేస్తున్నారు, మీ ఓవరాల్ హెల్త్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్ మీ Okay. బ్రెయిన్ ఫంక్షన్కి. మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి మీరు ఒక గుడ్ న్యూట్రిషనల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ మీరు ఫోకస్డ్గా చదువుకుంటున్నారు అంటే మీరు ఎంతైతే ఇలాన్ మస్క్ సక్సెస్ఫుల్ అయ్యారో అంత సక్సెస్ఫుల్ అయ్యే బ్రెయిన్ పవర్ ప్రతి ఒక్కళ్ళలో ఉంది. ఓకే. ఫోకస్ చేయము అంతే. సో అంటే చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే మా పిల్లల బ్రెయిన్ షార్ప్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అసలు బ్రెయిన్ షార్ప్ అవ్వాలి, షార్ప్గా పని చేయాలంటే అసలు ఏం చేయాలి? నేను చెప్పిందే అండి. Okay. ఫస్ట్ థింగ్ వెల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ డైట్. ఓకే. అంటే ఏది ఎక్కువ తీసుకోకూడదు, ఏది తక్కువ తీసుకోకూడదు, రైట్? సో ఇది కరెక్ట్గా తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో నేను చాలా మందికి ఎడ్యుకేట్ చేస్తున్నాను. షుగర్ హ్యాస్ బికమ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఓకే. మనకి దేంట్లో అయినా షుగర్ ఉంటుంది, రైట్? ఒక చిన్న చిప్స్ ప్యాకెట్ తీసుకుంటే దాంట్లో వెనక్కి తిప్పి చూస్తే షుగర్, చాక్లెట్స్తో షుగర్, రిఫైన్డ్ షుగర్, ప్రతి దాంట్లో రిఫైన్డ్ షుగర్ ఉంటుంది. షుగర్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ ద బ్రెయిన్. ఎక్సెస్ షుగర్ వల్ల బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా అలసిపోతుంది, రైట్? సో షుగర్ని కంట్రోల్ చేసుకోవడం, ఎంత షుగర్ తింటున్నాము. షుగర్ అంటే ఓన్లీ మనం టీ కాఫీలో మన చక్కెర వేసుకుంటున్నాము అదే కాదు. ప్రతి ప్యాకేజ్డ్ ఫుడ్లో, మనకి ప్రతి జంక్ ఫుడ్లో దెర్ ఇస్ ఇమెన్స్ అమౌంట్ ఆఫ్ షుగర్. సో ఆ జంక్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. తర్వాత బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే మనకు అన్ని న్యూట్రిషనల్గా కరెక్ట్గా ఉండాలి. దాంట్లో వైటమిన్స్ కరెక్ట్గా ఉండాలి, ప్రోటీన్ కరెక్ట్గా ఉండాలి, ఫైబర్ కరెక్ట్గా ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో చాలా స్టడీస్ మన గట్ హెల్త్కి మన బ్రెయిన్కి ఉండే రిలేషన్ ప్రూవ్ చేశాయి. మన గట్ కరెక్ట్గా ఉంది అంటే గట్లోనే సెరటోనిన్ 90% ఉంటుంది. సెరటోనిన్ అంటే హ్యాపీ హార్మోన్. మనం బ్రెయిన్ హ్యాపీగా ఉంటేనే ఎక్కువ ఫోకస్ షార్ప్గా ఉండగలుగుతాం. ఓకే. సో మన గట్ హెల్త్ బాగుంటే మన బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సో ఇది కూడా చాలామంది గుర్తించారు. సో అట్లా ఎవ్రీథింగ్ న్యూట్రిషనల్ డైట్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్, రైట్? సో ఇవి నేను చదువుకున్న రోజుల్లోనే, నేను కాలేజీల పేర్లు చెప్పను, ఓకే, రైట్? మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళం. నో ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పొద్దున 5కి లేపి కుర్చీలో కూర్చోబెట్టి చదువు అంటాము, రాత్రి 9కి వదిలేవారు. సో దట్ ఈస్ నాట్ గుడ్, రైట్? అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కార్డియోవాస్కులర్ యాక్టివిటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మసిల్ మెయింటైన్ చేసుకోవడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అందరికీ అవసరం, పిల్లలకు కూడా అవసరం ఇది, రైట్? సో ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్పోర్ట్స్లోనో దేంట్లోనో. స్పోర్ట్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండి. పిల్లలందరినీ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయాలి. మొన్న పుల్లెల గోపిచంద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, రైట్? స్పోర్ట్స్ టీచెస్ యూ ఓటమి గెలుపు ఎలా అంత బాగా తీసుకోవచ్చు, దాని ఆ స్ఫూర్తిని స్పోర్ట్ నేర్పించినంత ఏది నేర్పించదని చెప్పి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? మనం ఒక్కసారి ఒక ఎగ్జామ్లో సరిగ్గా చేయలేకపోయాము అంటే డిస్హార్టన్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్తున్నారు పిల్లలు. అవును, అవును. సో వాడిని మీరు చదువు అంటే ఎక్కడి నుంచి అవుతాడు, ఎలా షార్ప్ అవుతాడు? సో స్పోర్ట్ తోటి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ తోటి బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. దెర్ ఈస్ 100% ఎవిడెన్స్, మల్టిపుల్ పేపర్స్ షోయింగ్ ఫిజికల్ యాక్టివిటీకి బ్రెయిన్ షార్ప్నెస్కి రిలేషన్, ఓకే, రైట్? దెన్ థర్డ్ థింగ్ వచ్చేసి మంచి నిద్ర. స్లీప్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ మీకు సరిగ్గా లేకపోతే బ్రెయిన్ షార్ప్గా ఉండదు. ఓకే. సో మనకి యంగ్ కిడ్స్లో అట్లీస్ట్ 8 అవర్స్ మ్యాండేటరీ, గుడ్ క్వాలిటీ స్లీప్ 8 అవర్స్ మ్యాండేటరీ. మీరు చాలామంది పిల్లల్లో నేను చూసేది ఏంటి, నేను 4 గంటలే పడుకుంటాను, ఎక్కువ చదువుకుంటాను అనుకుంటారు. చాలా తప్పు చేస్తున్నారు. మీరు 8 గంటలే పడుకోవాలి. దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యువర్ బ్రెయిన్. ఇవాళ ఇంకొక అపోహ ఏంటి, నేను సాటర్డే సండే 10 గంటలు పడుకుంటాను, 12 గంటలు పడుకుంటాను సార్, ఈరోజు నేను 6 గంటలు సరిపోదు. బ్రెయిన్ అనేది మీకు 8 అవర్స్ సైకిల్లో డిఫరెంట్ స్టేజెస్లోకి వెళ్తుంది. ఆ డిఫరెంట్ స్టేజెస్లో బ్రెయిన్ టాక్సిన్స్ క్లియర్ అవ్వడము, ఇలా అన్ని హ్యాబిట్స్ ఇంపార్టెంట్. సో మీరు 8 అవర్స్ ఎవ్రీడే పడుకుంటే మీ బ్రెయిన్ టాక్సిన్స్ని కరెక్ట్గా క్లియర్ చేసుకుని
బ్రెయిన్ షార్ప్గా ఉండగలుగుతుంది. ఓకే. మీరు ఏమాత్రం దీంట్లో డిస్కౌంట్ చేస్తే మీ బ్రెయిన్ షార్ప్గా ఉండదు. సో న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, స్లీప్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆటోమేటికలీ బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంటుంది. అట్లీస్ట్ మీ ఆ పిల్లోడు ఎంత పీక్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడో దాని పీక్ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళగలుగుతాడు. ఓకే. ఈ 3 ఫాలో అయితే. ఓకే. సో అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని సర్జరీలు చేసి ఉండొచ్చు సార్ బ్రెయిన్వి? బ్రెయిన్ సర్జరీస్ సార్ ఇప్పటి వరకు మోర్ దెన్ ఒక 5,000 అయితే అయి ఉండొచ్చు సార్. 5,000 ఆల్మోస్ట్ ఇప్పుడు రైట్ నౌ మై న్యూరో సర్జరీలోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు 13 ఇయర్స్ సార్ ఇప్పుడు. ఓకే. సో నేను ఇనీషియలీ మనం హై వాల్యూమ్ సెంటర్స్ వెన్ కాలేజ్లో ఉన్నప్పుడు తర్వాత హై వాల్యూమ్ సెంటర్స్లో ఉండేవాళ్ళం. సో మేబీ నాట్ పర్సనల్గా నేను చేసి ఉండను కానీ బట్ డెఫినెట్లీ లైక్ ఐ టోల్డ్ యూ మన ఇండియన్ సిస్టంలో వెరీ అగ్రెసివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది మనకి. సో ట్రైనింగ్ డేస్లో అయితే లిటరలీ ఎవ్రీడే 5-6 సర్జరీస్ కూడా అయిన రోజులు ఉన్నాయి. ఓకే. సో అట్లా ఇప్పుడు డెఫినెట్లీ నౌ వీ డూ అబౌట్ 2 to 3 సర్జరీస్ ఎవ్రీడే. ఓకే. సో ఇప్పటి వరకు మీరు క్రిటికల్ సర్జరీస్ ఎన్ని చేశారు? ఏమన్నా 2 ఎగ్జాంపుల్స్ అంటే మీకే కొంచెం భయం అనిపించిన సర్జరీస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, వీ ట్రీట్ పర్సనలీ every brain surgery as a critical surgery. Okay. There is no doubt about it. This is first rule of neurosurgery. No surgery is simple surgery in brain surgery. ఓకే. రైట్. ఇది మాకు ట్రైనింగ్లో బాగా గ్రిల్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే నేను చెప్పినట్టు మిల్లీమీటర్ ప్రిసిషన్ కూడా ఇబ్బంది అయింది అనుకోండి, మనం రోజు చాలా సింపుల్గా చేసే సర్జరీ కూడా మనం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అలా అని కొన్ని సర్జరీస్ డెఫినెట్లీ మన హార్ట్ని పౌండ్ చేస్తాయి. అంటే అడ్రినలిన్ అనేది ఇంకా పీక్స్లోకి వెళ్తుంది. దాంట్లో మోస్ట్ మనం చూసేది అన్యూరిజం సర్జరీస్. అంటే బ్రెయిన్లో రక్త కణాలలో ఇబ్బంది అవుతుంది చూడండి, చాలా డీప్ లోపల బ్రెయిన్లో ఉండే సెంటర్ పాయింట్స్లో ఇలాంటి ఇబ్బంది అవుతుంది. సర్కిల్ ఆఫ్ విలిస్ అని ఉంటుంది, ఆ ఏరియాలో అవుతాయి అన్నమాట. సో డెఫినెట్లీ ఆ సర్జరీస్ ఆర్ వెరీ క్రిటికల్. దాంట్లో మనము కొద్దిగా టెన్షన్ ఇప్పటికీ పడతాను నేను. ఓకే. ఆ సర్జరీస్ అవుతున్నప్పుడు ఎందుకంటే చాలా వరకు రప్చర్ అయిపోవచ్చు. రప్చర్ అయినప్పుడు ఒక 1 minute 1 liter బ్లీడింగ్ అయిపోతుంది. సో మనకి క్షణాలలో మనం రియాక్ట్ అవ్వలేదు అంటే పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. సో అలాంటి సర్జరీస్ మాత్రం ఇప్పటికీ ఐ ఫీల్ దే ఆర్ వెరీ క్రిటికల్ అండ్ వీఆర్ లిటిల్ టెన్స్డ్ వెన్ వీఆర్ డూయింగ్ అన్యూరిజం సర్జరీస్. ఓకే. ఎస్, కొన్ని సర్జరీస్లో రిలాక్స్డ్గా చేసుకుంటున్నాం ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్తో పాటు. లైక్ ఐ సెడ్ మసిల్ మెమరీ వచ్చేస్తుంది కాబట్టి రిలాక్స్డ్గా చేసుకుంటాం. కానీ బట్ డెఫినెట్లీ వీఆర్ వెరీ కేర్ఫుల్. ఎస్పెషలీ నా స్టైల్ ఆఫ్ ప్రాక్టీస్ ఏంటంటే ఐ ఆల్వేస్ వర్క్ ఇన్ అ టీమ్. బికాస్ మనము ఎప్పుడన్నా కొంచెం రిలాక్స్ అవుతున్నా కానీ మన టీమ్ మెంబర్ విల్ అలర్ట్ us దట్ నో యు ఆర్ గెటింగ్ రిలాక్స్డ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అంటే ఇప్పటివరకు అంటే మీరు చేసిన దాంట్లో ఈ క్రిటికల్ కేసు ఉన్న పర్సన్ ఎవరన్నా ఉన్నారా? అంటే ఇప్పటికి మర్చిపోలేనిది ఏదన్నా కేసు? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రీసెంట్గా చెప్తాను. సో రీసెంట్లీ ఏమైంది, మనము యూజువల్గా ఈ మధ్యకాలంలో ప్రిపేర్నెస్ బాగుంటుందండి. ఎలెక్టివ్ సర్జరీస్ వీఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్. ఎందుకంటే టెక్నాలజీ వైజ్ సిమ్యులేషన్ చేసుకుంటాము. ట్యూమర్కి వెళ్ళేది అనుకోండి, అసలు ఏమేమి వస్తాయి ఏంటి రిహర్సల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి సర్ప్రైజెస్ ఈ మధ్యకాలంలో ఎలెక్టివ్ సర్జరీస్ తగ్గిపోయినాయి. బట్ ట్రామాస్, ఎస్పెషల్లీ బ్రెయిన్ ట్రామాస్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఈ మధ్యకాలంలో ఒక పేషెంట్, యంగ్ పేషెంట్, 24 years old పేషెంట్, మనము యాక్సిడెంట్ తోటి మన దగ్గరకు వచ్చారు. లోపలికి వెళ్ళాక అనుకోని దానికంటే చాలా కాంప్లికేటెడ్ ఉండింది. రీసెంట్గానే చేసాం. సో ఇమీడియట్లీ సర్జరీలో చాలా బ్లీడింగ్ అయింది. అండ్ వన్ సాడ్ థింగ్ వాజ్ వీ వర్ నాట్ ప్రిపేర్డ్. సింపుల్గా అయిపోతుంది అనుకున్నాం. రైట్, దట్స్ ద థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ. సింపుల్గా అయిపోతుంది అనుకుని అంత స్కాన్లో అంత ఇబ్బంది లేదు. బట్ లోపలికి వెళ్ళాక డెఫినెట్లీ కొంచెం కాంప్లెక్స్ ఉండింది. అలాంటప్పుడు ఆ రోజు మిడ్ నైట్ సర్జరీ. మిడ్ నైట్లో కొన్నిసార్లు టీమ్ మెంబర్స్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తామో అని చెప్పి పిలవం. అప్పుడు ఇమీడియట్లీ 1 o'clock నైట్కి ఫోన్ చేసి తనని ఇంకో కొలీగ్ని పిలవాల్సి వచ్చింది, లేదు కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి. అండ్ వి స్ట్రగల్డ్ అలాట్. అలాగే కొన్ని మధ్యలో రీసెంట్లీ ఒక 1 year బ్యాక్ ఒక ట్యూమర్ ఆల్మోస్ట్ మేము 12 hours పట్టింది. ఓకే. కంటిన్యూస్గా 12 hours పట్టింది. ఎందుకంటే వెరీ కాంప్లెక్స్. లోపలికి వెళ్ళాక చూసి తెలిసింది ఏంటంటే కంప్లీట్ నేను చెప్పిన సర్కిల్ ఆఫ్ విలిస్లో ఆల్మోస్ట్ 3-4 బ్లడ్ వెజల్స్ మొత్తం ట్యూమర్ లోపల నుంచి వెళ్తున్నాయి. సో ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసుకొని చేస్తానికి మనకి దగ్గర 12 గంటలు పట్టింది సర్జరీ. సో ఇట్లా కొన్ని అన్ఫర్గెటబుల్ సర్జరీస్ ఇప్పటికీ ఉంటాయండి. మనం చేస్తున్నా కానీ అన్ఫర్గెటబుల్ సర్జరీస్ ఉంటాయి.
బట్ వీ హ్యావ్ టు గో త్రూ దెమ్, దట్స్ అబౌట్ ఇట్. ఓకే. అంటే ఎప్పుడైనా మీరు ఎక్కువ భయపడింది ఏదైనా ఉందా? డెఫినెట్లీ అండి, నేను చెప్తున్నాను కదా, అన్యూరిజమ్స్లో భయం వేస్తుందండి ఇప్పటికీ. ఓకే. రైట్, అన్యూరిజం సర్జరీస్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అయినప్పుడు వచ్చే భయము ఆర్ ద బ్లీడింగ్ దట్ వి సీ, ఎందుకంటే అక్కడ విత్ ఇన్ అ మినిట్ దెర్ ఈస్ ఆల్మోస్ట్ 500-600 ml ఆఫ్ బ్లడ్ లాస్. ఓకే. సో ఒక మనిషి 3 liters బ్లడ్ లాస్ అయింది అంటే మీకు 3 నిమిషాల్లో అయిపోద్ది అక్కడ. సో 3 నిమిషాలలో మీరు రియాక్ట్ అవ్వలేదు, యూ డోంట్ కరెక్ట్ ద సిచ్యువేషన్, పేషెంట్ ఈజ్ నో మోర్. ఓకే. సో యూ హ్యావ్ లిటరలీ ఒక 30 seconds ఆర్ 40 seconds టు రియాక్ట్ అంతే. ఆ 30-40 secondsలో మీరు బ్లీడింగ్ అరెస్ట్ చేసేయాలి, లేకపోతే క్రిటికల్. సో అట్లాంటప్పుడు భయం అనేది అవ్వకపోవడం అనేది ఇంపాసిబుల్. ఓకే. సో డెఫినెట్లీ భయం వేస్తుంది ఆ టైంలో. సో బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఏ న్యూరో సర్జన్కి కూడా భయం వేయదు అనేది ఉండదండి. ఆ భయం వల్ల అడ్రినలిన్ రష్ వల్లనే అంత రిఫ్లెక్సెస్ వచ్చి యూ యాక్ట్ సో ఫాస్ట్. ఓకే. అంటే మీ సర్జరీలో ఏదన్నా మిరాకిల్ జరిగినది ఏదన్నా కేసు ఉందా? ఉందండి, డెఫినెట్లీ ఉన్నాయి. లైక్ నేను చెప్పాను చూడండి, ఇప్పుడే స్టార్టింగ్లో చెప్పాను, 1 side ఆఫ్ ద బ్రెయిన్ కంప్లీట్లీ పోయింది, ఇంకా పేషెంట్ ఇంపాసిబుల్ రికవరీ అవడం అనే వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. రైట్, అలాగే కొన్నిసార్లు కొన్ని బ్లీడింగ్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. ఎక్కువ అయిపోయినప్పుడు మనం ఇంకా ఇంపాసిబుల్ అనుకుంటాము, అలాంటి వాళ్ళు సర్వైవ్ అయిన అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు ఇంకా ఈ ట్యూమర్ ఇస్ క్వైట్ బ్యాడ్ అనుకున్న వాళ్ళు అనుకున్న దానికంటే చాలా సంవత్సరాలు బతికిన రోజులు ఉన్నాయి. సో మిరాకిల్స్ హ్యాపెన్ ఎవ్రీ డే, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో బట్ డెఫినెట్లీ వీ డూ వాట్ వీ క్యాన్ డూ బెస్ట్, రెస్ట్ వీ లీవ్ ఇట్ టు ద గాడ్ అండ్ మిరాకిల్స్ డూ హ్యాపెన్. ఓకే. సో అంటే చాలామంది డ్రింకింగ్, స్మోకింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ డ్రింకింగ్, స్మోకింగ్ బ్రెయిన్కి ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది? డ్రింకింగ్, స్మోకింగ్ ఎక్సెసివ్గా వెళ్తే కార్డియోవాస్కులర్ ఆర్ రక్త కణాల హెల్త్ అనేది పాడైపోతుంది. ఇమ్మీడియట్గా ఎథెరోస్క్లెరోసిస్ వచ్చే అవకాశం, రక్త కణాలు మూసుకుపోయే అవకాశము ఇవన్నీ ఎక్కువ అవుతాయి. రైట్, సో దానివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. స్మోకింగ్ తోటి, ఆల్కహాల్ తోటి ఈ మధ్యకాలంలో దేర్ ఆర్ సో మెనీ స్టడీస్ షోయింగ్ ఇమెన్స్ బ్రెయిన్ డ్యామేజ్. మీరు స్కాన్స్ చేస్తే మనకి ఎలా అయితే నేను ఇందాక చెప్పానో హెల్దీ బ్రెయిన్స్ రెండు కంపేర్ చేస్తే ఎలాంటి డిఫరెన్సియేషన్ చేయలేము అని, కానీ మీరు ఒక ఆల్కహాలిక్ బ్రెయిన్ని స్కాన్ చేస్తే బ్రెయిన్ సైజ్ చిన్నగా అనిపిస్తుంది. ఓకే. రైట్, ఎందుకు అంటే మనం వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ నార్మల్గా చిన్నగా అవుతుంది, కానీ ఆల్కహాల్ రోజు కన్జ్యూమ్ చేసే వాళ్ళలో డిహైడ్రేషన్, క్రానిక్ డిహైడ్రేషన్ అంటే వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బ్రెయిన్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. సో దానివల్లనే హ్యాంగ్ ఓవర్స్ అంటారు. అవును, ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు, ఎందుకంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, బ్రెయిన్లో వాటర్ కంటెంట్ తగ్గిపోయింది, అందుకనే అలాంటి తలనొప్పులు, హ్యాంగ్ ఓవర్లు వస్తాయి. ఓకే. సో అది కాన్స్టెంట్గా అవుతున్నప్పుడు బ్రెయిన్ సైజ్ తగ్గిపోవడము చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో ఇబ్బందులు, ఇలాంటి డిమెన్షియా, ఈ మతిమరుపు వచ్చే అవకాశాలు, అలాగే మనకి ఆల్జైమర్స్ వచ్చే అవకాశాలు, పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలు, ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తున్నాం. సో స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల వాస్కులర్ హెల్త్ పాడై స్ట్రోక్స్ రావచ్చు, నేను చెప్పిన ఇలాంటి ఇబ్బందులు కూడా రావచ్చు. ఓకే. అంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో తను ఏంటంటే ఒక 4 times ఏమో స్మోక్ చేస్తూ ఉంటాడు. సో ఏంటంటే ఆ టైం దాటిపోతే తనకి మైండ్ హెడ్ఏక్ వస్తుందంట. అంటే ఇది తాగాలి, అది తాగితేనే మళ్ళీ బాగుంటుంది అని చెప్పి. అంటే ఇట్లా ఎందుకు జరుగుతుంది? సో బేసికలీ ఇట్స్ కాల్డ్ నికోటిన్ అడిక్షన్ అండి. సిగరెట్లో నికోటిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. బ్రెయిన్లో నికోటిన్ రిసెప్టర్స్ అని ఉంటాయి. ఓకే. సో ఈ నికోటిన్ రిసెప్టర్స్లో నికోటిన్ సరిగ్గా అందనందుకు ఇమీడియట్లీ హెడేక్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అ అడిక్షన్. దానికి అడిక్షన్కి ఇంకో పెద్ద లూప్ ఉంటుంది అనమాట. ఓకే. సో బ్రెయిన్ ఈస్ క్రేవింగ్ ఫర్ ఇట్. ఆ క్రేవింగ్ని అది హెడేక్ లాగా చూపిస్తుంది. ఓకే. సో దాని నుంచి బయటపడడానికి దెర్ ఆర్ వేస్. దెర్ ఆర్ నికోటిన్ గమీస్, దెర్ ఆర్ నికోటిన్ ప్యాచెస్ దీస్ డేస్. సో అట్లాంటివి స్టార్ట్ చేసుకుంటే ఇలాంటి హెడేక్స్ రాకుండా క్విట్ చేయగలుగుతారు. ఓకే. దెర్ ఇస్ ఎ ప్రాసెస్. దానికి ఇఫ్ యూ మీట్ అ డాక్టర్, మీ ఫ్రెండ్ ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే డెఫినెట్లీ దెర్ ఇస్ అ వే అవుట్ ఆఫ్ ఇట్. సో అలా అవుతుంది అని చెప్పి కంటిన్యూ చేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడు దీంట్లో ఇబ్బంది ఏంటి? ఇవాళ 4 సిగరెట్లు, రైట్? ఈ 4 సిగరెట్లతో సరి అవ్వదు ఇది. ఆ నికోటిన్ రిసెప్టర్స్ కూడా ఎట్లా? ఆ నికోటిన్ రిసెప్టర్స్ కూడా ఇట్ విల్ క్రేవ్ మోర్ అండ్ మోర్. ఇవాళ 1 సిగరెట్, ఇప్పుడు 4 ఉన్నాడు, 4 నుంచి ప్యాకెట్కి వెళ్తారు. ప్యాకెట్కి వెళ్ళినాక లంగ్స్ డిస్ట్రాయ్ అయిపోవడము అన్నీ బంద్. ఇట్స్ లైక్ ఎ సైకిల్, రైట్? ఆ ఊబిలోకి మీరు వెళ్ళిపోతున్నారు.
అంటే నిజంగా ఆ ఊబిలోనే చాలామంది అంటున్నారు, అంటే సిగరెట్ తాగితేనే నాకు నిద్ర వస్తుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది, ఇట్లా అంటా ఉంటారు చాలామంది. చాలా మంది అంటారు అదొక డేంజరస్ ఊబ్ అది. ఓకే. సో దాంట్లో నుంచి బయటపడాలి అంటే మీరు లాట్ ఆఫ్ నికోటిన్ అన్ని యూనో నికోటిన్ ప్యాచెస్ అని చెప్పి, నికోటిన్ గమ్మీస్ అని చెప్పి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి అవైలబుల్ ఇప్పుడు. ఓకే. అవన్నీ ట్రై చేసుకుని మెల్లగా బయటపడాలి దాంట్లో నుంచి. ఓకే. సో లాట్ ఆఫ్ పీపుల్ సడన్లీ స్టాప్ ఇట్ ఆల్సో. ఒక 4 రోజులు ఇబ్బంది పడతారు, దే విల్ స్టాప్ ఇట్ ఆల్సో. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ ఇట్, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం చాలా అవసరం. ఓకే. అంటే చాలామంది బ్రెయిన్ సర్జరీ అనగానే డెత్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు. అంటే ఆ రిస్క్ ఎక్కువ ఉంటుందా? నేను చెప్పినట్టండి, ఎలెక్టివ్లో దెర్ ఇస్ నో రిస్క్. ఓకే. అంత మాత్రం చెప్పేయగలుగుతాను. బ్రెయిన్ చనిపోతారు అన్నప్పుడు ఎందుకని సర్జరీస్ చేస్తాం? రైట్, వీఆర్ ఆల్ డూయింగ్ సర్జరీస్ ఫర్ అ బెటర్ లైఫ్. సో మార్టాలిటీ డెఫినెట్లీ చాలా తగ్గిపోయిందండి. చనిపోయే అవకాశం బ్రెయిన్ సర్జరీ తోటి చాలా తగ్గిపోయింది, ఎస్పెషల్లీ ఎలెక్టివ్ సర్జరీస్ తోటి. ఎలెక్టివ్ సర్జరీలో అంతా మనం ప్రీ రిహర్సల్ చేసుకుంటాం. ఎవ్రీథింగ్ వీ నో, వీఆర్ గోయింగ్ దిస్ వే, ఈ బ్లడ్ వెజల్ వస్తుంది, ఈ నర్వ్ వస్తుంది, అంతా మనకు తెలుసు వాట్ ఆర్ వీ గోయింగ్ టు ఫేస్ అని చెప్పి. ఒక వార్లోకి వెళ్ళేటప్పుడు మన ఎనిమీ గురించి పూర్తిగా తెలిస్తే మనం ప్రిపేర్డ్ వెళ్తాం. అలాగే కానీ ఇప్పటికీ కూడా వెన్ ఇట్ ఇస్ ట్రామా, యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయి, లేదా మ్యాసివ్ స్ట్రోక్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఆ ప్రాబ్లం మన కంట్రోల్లో ఉండదు. ఆ ప్రాబ్లం మన కంట్రోల్లో ఉండదు కాబట్టి మనకి చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, సర్జరీ చేయకపోయినా అక్కడే చనిపోతారు. సర్జరీ చేస్తే అట్లీస్ట్ బతికించుకునే అవకాశం ఉంటుంది ఈవెన్ దాంట్లో కూడా. రైట్, ఎలెక్టివ్లో మాత్రం ఐ కెన్ సే దట్ 100% ఇట్ ఈస్ డెఫినెట్లీ చనిపోతారు అని భయం అయితే లేదు ఇప్పుడు. ఓకే. సో చాలామంది ఫోన్స్ వాడుతూ ఉంటారు. ఆ ఫోన్స్ వాడడం వల్ల బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అంటే చిన్నపిల్లలు అన్నం తినకపోయినప్పుడు కూడా ఫోన్లో అవి ఇవి చూపించుకుంటూ తినండి అని చెప్పేసి తినిపిస్తూ ఉంటారు. సో అదేమైనా ఎఫెక్ట్ అవుతుందా బ్రెయిన్కి? ఫిజికల్ ఎఫెక్ట్ పక్కకు పెడితే, అలాంటి ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అవ్వడం చాలా కామన్గా చూస్తున్నామండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఎస్పెషల్లీ ఈ ఫోన్స్లో ఏమైపోయింది అంటే షార్ట్ ఫామ్ కంటెంట్ బాగా ఎక్కువైపోయింది. ఆ షార్ట్ ఫామ్ కంటెంట్తో ఏంటంటే కంటిన్యూస్ డోపమీన్ హిట్స్. రైట్, సో మనకు కంటిన్యూస్ డోపమీన్ హిట్స్ తోటి బ్రెయిన్ అనేది అలసిపోతుంది. ఆల్సో మనం పిల్లల్లో చాలామందికి ఫోన్ పెట్టేసి వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ డిస్ట్రాక్టింగ్ దెమ్. వాళ్ళకి అసలు ఏం తింటున్నారు, ఆ ఫుడ్ టేస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా తెలియట్లేదు. సో దట్ ఇట్ సెల్ఫ్ పిల్లల్లో ఎడిక్షన్ అయిపోతుంది. సో దాంతో చాలా స్టడీస్ ఇలాంటి ఫోన్స్ తోటి బ్రెయిన్ డెవలప్మెంట్ దెబ్బతింటుంది అని చెప్తున్నాయి. సో వాళ్ళు ఆ ఐక్యూ పెద్దగా అయినాక సరిగ్గా చదువుల్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఎందుకంటే ఆ డోపమీన్ సైకిల్ అనేది వాళ్ళకి అడిక్షన్ లాగా మారిపోయింది ఆ ఫోన్. ఓకే. సో ఆ షార్ట్ డోపమీన్, ఎస్పెషల్లీ కంటిన్యూస్ రీల్స్, చిన్న చిన్న బిట్స్, ఒక్క నిమిషం కూడా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒక రీసెంట్గా ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ చూశాను నేను. యావరేజ్ హ్యూమన్ ఫోకస్ ఒక సోషల్ మీడియా పర్సన్ సోషల్ మీడియా మన స్క్రీన్ టైమ్స్ చూసుకుంటే, ఎవరికైతే చాలా కామన్గా ఈ మధ్యన 3-4 గంటలు ఉంటాను అందరికి సోషల్ మీడియా చూసుకుంటే, 2-3 గంటలు సోషల్ మీడియా మీద ఉంటాను. 2-3 గంటలు సోషల్ మీడియా ఉండే వాళ్ళ మీద ఒక పెద్ద హ్యూజ్ స్టడీ అయింది. ఫోకస్ టైం 3 సెకండ్ల కంటే తక్కువ ఉందంట. ఓకే. అంటే దట్ ఈస్ అ మెట్రిక్. నేను ఈ సోషల్ మీడియాలో ఉంటాను కాబట్టి మా మార్కెటింగ్ కుర్రోళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట, సార్ ఫస్ట్ 3 సెకండ్స్తోనే మీరు మ్యాటర్ చెప్పాలి సార్ అని చెప్పి. 3 సెకండ్లు ఎట్లా చెప్తారో అంట నేను. 3 సెకండ్స్లో మీరు కరెక్ట్గా అట్రాక్ట్ చేయకపోతే స్వైప్ చేస్తారు. అవును. 3 సెకండ్లు ఎట్లా అంతే. మన ఫోకస్ టైం అంత తగ్గిపోయింది మనిషిది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఇట్స్ ఎ వెరీ అలార్మింగ్ థింగ్. అందరం గుర్తించాలి ఇది ఎంత ఇబ్బంది అవుతుంది అనేది. సో ఇలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు రేజ్ అవేర్నెస్. చాలా కంట్రీస్లో మీరు చూస్తే, రీసెంట్లీ ఐ థింక్ ఆస్ట్రేలియా హ్యాస్ బ్యాన్డ్ సోషల్ మీడియా ఫర్ లెస్ దెన్ 12 years of age or something. Completely banned. You are not supposed to give them phones and social media. So there are norms that are coming ఈ మధ్యన. ఓకే. అంటే ఈ రోజుల్లో ఎక్కువ మీరు బ్రెయిన్లో ఎక్కువ ఎట్లాంటి సమస్యలు ఎక్కువ చూస్తున్నారు? బ్రెయిన్ సమస్యలు కామన్ సమస్యలు అండి. యాజ్ న్యూరోసర్జన్స్ వీ సీ లాట్ ఆఫ్ పేషెంట్స్. బ్రెయిన్లో చూసేది ఈ మధ్యన స్ట్రెస్ అండి. అన్నిట్లో అందరికంటే ప్రాబ్లమాటిక్ థింగ్ ఈ మధ్యకాలంలో హెడ్ ఏక్స్ వల్ల కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, యూజువల్గా మనం చూసేది స్ట్రెస్.
స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ చాలా ఎక్కువైపోతుంది. స్పెషలీ బికాస్ ఆఫ్ యూనో అన్రియలిస్టిక్ థింగ్స్. సోషల్ మీడియాలో ఎక్కువ వెళ్తారు, సోషల్ మీడియాలో వాళ్ళ నీడ్స్ ఎక్కువైపోతాయి. అంటే నీడ్స్ అంటే నేను నా లైఫ్ ఇలా ఉండాలి, లేకపోతే నన్ను సరిగ్గా చూడట్లేదు జనాలు, ఇలా రకరకాలైన థాట్స్ తోటి దే స్టార్ట్ స్ట్రెస్సింగ్ అవుట్. తర్వాత ఈ స్ట్రెస్ అనేది వాళ్ళు సరిగ్గా వెంటౌట్ చేసుకోలేక, వర్క్లో కాన్సన్ట్రేట్ చేసుకోలేక దే స్టార్ట్ బికమింగ్ వెరీ యాంగ్షియస్. బీపీ ప్రాబ్లమ్స్ తోటి, లేకపోతే గుండెదడతోటి, లేకపోతే నిద్ర సరిగ్గా పట్టకపోవడంతో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం. సో యూజువలీ 90% ఆఫ్ ద పేషెంట్స్ ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా, అంటే ఈ రెఫరల్స్ మాకు యూజువల్లీ ఎట్లా ఉంటుంది యాజ్ న్యూరో సర్జన్స్, ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఇవన్నీ వేరే డాక్టర్స్ పంపిస్తారు మా దగ్గరికి. ఓకే. మామూలుగా మా ఓపీస్లో రెగ్యులర్గా వాక్ ఇన్ పేషెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళలో 90% స్ట్రెస్సే ప్రాబ్లం చూస్తున్నాను. సో ఎక్కువ ఒత్తిడితోటే వాళ్ళకు హెడేక్ వస్తూ ఉంటుంది. ఒత్తిడి, స్ట్రెస్ వల్లనే హెడేక్స్ రావడము, స్ట్రెస్ వల్లనే వాళ్ళు యూనో ఎక్కువ అలసిపోతున్నారు అని క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటాం. ఎప్పుడు అలసిపోయినట్టు అనిపిస్తుంది అంటారు. సో ఇట్లా కామన్ వెరీ రెగ్యులర్ థింగ్స్ చూస్తున్నామండి ఈ మధ్యన. ముందర చూసే వాళ్ళం కాదు ఇంత. సో అంటే ఈ ఈ ఈ మధ్యలో మీరు ఏదన్నా కామెడీ కేసు ఏదన్నా చూసారా? అంటే మీరే నవ్వుకుంది, అంటే గుర్తు తెచ్చుకొని నవ్వుకున్న సిచ్యువేషన్ ఉన్న కేసు ఏదన్నా? కామెడీ కేసు అంటే ఇదేనండి, లైక్ సంథింగ్ లైక్ దిస్ ఓన్లీ. ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చి నేను కాళ్ళల్లో గ్యాస్ పట్టేస్తాను సార్ అంది. ఓకే. అంటే నరాలు పట్టడం తను గ్యాస్ అనుకుంటా ఇది. మరి ఏమనుకుందో తెలియదు. అంటే నేను తనకి ఏం చెప్పానంటే, మేడం ఫస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఆలోచిస్తా మానేయాలి మేడం అసలు అని చెప్పి. ఆమెకు పెద్ద ఇబ్బంది కూడా లేదు పాపం. అంటే ఉంది, చిన్న చిన్న ప్రాబ్లం ఉంది, దట్స్ ఎ సాల్వబుల్ ప్రాబ్లం. బట్ ఏంటంటే తను పాపము రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయి, మధ్య ఏంటంటే చాలామంది డాక్టర్లు అన్ఫార్చునేట్లీ కొంచెం బిజీ డాక్టర్స్ ఉంటే టైం స్పెండ్ చేయలేరు. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏదో చెప్పేస్తారు, తిని ఏదో అనుకుంటుంది మనసులో. సో అంటే ఈ యాంగ్జైటీ సోషల్ మీడియా తోటి కూడా చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేసేసి, నాకు ఆ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది ఉంది, అన్ని రకాల ఇబ్బందులు నాకే ఉన్నాయి అని చెప్పి ఫీల్ అయిపోయి హైపోకాండ్రియాక్ అంటాం. హైపోకాండ్రియాక్ అంటే ఒక మెడికల్ టర్మ్ అది. మనం ఇంటర్నెట్లో ఏది చూస్తామో లేదా ఎక్కడైనా చదువుతామో లేదా పక్కన వాడికి ఆ ఇబ్బంది ఉన్నప్పుడు ఈ ఇబ్బంది నాకు కూడా ఉంది అనుకుంటారు. సో తనకు ఒక ప్రాబ్లం ఉంటే 10 ప్రాబ్లమ్స్ చెప్పారు. ఈ 10 ప్రాబ్లమ్స్లో 9 క్రియేట్ చేసుకున్నారు తను క్రియేట్ చేసుకుని. అన్ఫార్చునేట్లీ రకరకాల డాక్టర్స్ ఉంటారండి. ఎవ్రీ ఫెటర్నిటీ హ్యాస్ బ్లాక్ షీప్, రైట్? సో అలాగే డాక్టర్స్లో కూడా కొంతమంది ఉంటారు. దాన్ని ఇబ్బంది ఉన్నందుగానే ఆ మందులు రాసి, ఈ మందులు రాసి, ఆ టెస్టులు రాసి, ఈ టెస్టులు రాసి దే హ్యావ్ బీన్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సచ్ పేషెంట్స్. అంటే నేను ఇమీడియట్గా దాన్ని చెప్పంగానే నేను నవ్వి ఫస్ట్ చెప్పింది అదే, మేడం ఫస్ట్ మనము అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి అనుకోవడం మానేయాలి. మానేసి దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ టెల్ క్లియర్లీ నా ఇబ్బంది ఏంటి, యాక్చువల్గా ఇబ్బంది ఏంటి. చాలామంది పేషెంట్స్ని అదే చెప్తాను, ఇలాంటి పేషెంట్స్కి ఫస్ట్ మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి, ఇంటికి వెళ్ళి కొంచెం మెడిటేషన్ చేయండి, తర్వాత మీకున్న ఇబ్బందులన్నీ ఒక పేపర్ మీద రాసుకుని రండి, దెన్ వీ విల్ స్పీక్ అని చెప్పి. చాలా వరకు అలా పేపర్ మీద రాసుకుని ఆలోచించుకుని వస్తే ఆ 9 ప్రాబ్లమ్స్ నాకు లేవని చెప్పి వాళ్ళకే అర్థమైపోద్ది. ఓకే. సో ఇంకో విషయం సార్, అంటే చాలామంది ఈ కాలు ఊపుతూ ఉంటారు, అదేవిధంగా హెడ్ఏక్ ఇట్లా ఊపుతూ ఉంటారు చాలామంది. అంటే ఏమన్నట్టు అసలు అది? సో ఈ కాలు ఊపుతుందాన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటామండి. ఓకే. దెర్ ఈస్ అ సైంటిఫిక్ రీజన్ ఫర్ ఇట్, బట్ లాట్ ఆఫ్ టైమ్స్ యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాము. రకరకాల రీజన్స్ ఉంటాయి దానికి. సో నథింగ్ టు వరీ, ఇట్ ఈస్ నథింగ్ డేంజరస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కొన్ని స్టడీస్ దాంతో మంచిది కూడా అంటున్నారు. కాళ్ళు కదిలిస్తూ ఉంటే ఈ మధ్యన మనము ఒక వెరీ బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ స్టడీ లాట్ ఆఫ్ డాక్టర్స్ హ్యావ్ బీన్ టాకింగ్, సోలియస్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే మనము భోజనం చేసి వచ్చాక మనము కూర్చుని ఉంటాం కదా, కూర్చుని ఉంటే బెస్ట్ భోజనం చేశాక నడుస్తామంటారు. నడుస్తాం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని అందరూ తెలుసు, చాలామంది చెప్తున్నారు. మధ్యకాలంలో అంటే నడిచి వచ్చాక కాళ్ళు ఇలా ఊపుతూ ఉన్నా కానీ, అంటే సోలియస్ మనం ఇట్లా కాళ్ళు పైకి కిందకి చేస్తూ ఉన్నా కానీ దాంతో కూడా మనకి డయాబెటీస్ రాదు, షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. సోలియస్ ఎక్సర్సైజ్ అంట, అంటే కాఫ్ రైజింగ్, కూర్చుని కాఫ్ రైజింగ్ చేస్తారు మీరు అంతే. సో దీంతో కూడా అడ్వాంటేజ్ ఉందంటారు. సో ఇట్లా మీరు ఈ కాళ్ళు ఊపుతున్న వాళ్ళలో డయాబెటీస్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే, రైట్? సో దెర్ ఇస్ అడ్వాంటేజ్ ఆల్సో. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్,
బట్ మీకే అది ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నప్పుడు, లేదా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయింది అనిపిస్తున్నప్పుడు, కొద్దిగా యాంగ్జైటీ ఏమైనా ఉంది అనిపించినప్పుడు ఒక డాక్టర్ని సంప్రదిస్తే దానికి దేర్ ఆర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఓకే. ఈ హెడేక్ సార్ అంటే కొంతమంది ఇట్లా హెడ్ దాని టిట్యుబేషన్స్ అంటామండి. Okay. ఇట్స్ ఎ కామన్ థింగ్. Hmm. ఒక్క లెవెల్ వరకు వస్తుంది అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మరీ ఎక్కువ అయిపోతుంది అంటే డెఫినెట్లీ ఇన్వెస్టిగేట్ చేసుకుని అర్లీ పార్కిన్సన్స్ ఏంటి అనేది తెలుసుకోవడం అవసరం. ఓకే. దెన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే అసలు ఎన్నో విషయాలు తెలుసుకున్నా ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.